सुख करता दुख हरता वार्ता विघ्नाची नुर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठे झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव जय देव जय देव सुधीस भवेश विभो परमेश बलात् परभूतविद प्रणतं पतितं अथ बुद्धिबलं जनतारण तारयतामिदम्
पर संबुरती नाह पर जो सहस बाह पर राम द्विजराज है, द्विजराज है, द्विजराज है। हृदयात माऊली रेती ससावली गडकोट रावळी शिवशंकर हा मुक्तीची मंत्रणा युक्तीची यंत्रणा खळदुष्ट दुर्जना प्रलयंकर हा सृष्टांचा रक्षितो शत्रूनी खंदतो भावंड भावना संस्थापितो ऐसा युगे युगे स्मरणीय सर्वदा माता पिता सखा शिवभूपतो సంబంధించి హ్యాపీ ఈవెంట్స్ పేరుతో మనందరినీ నవ్వులు పూయించడానికి ఇక్కడికి విచ్చేశారు శ్రీతులు నాగ్ తేజ్ వారి బృందానికి శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి తరపున ప్రత్యేక స్వాగత సుమన్ తెలియజేస్తూ అందరూ ఒకసారి గట్టిగా వారికి స్వాగతం చెప్దాం మీ యొక్క కర్తాధ్వనుల మధ్య. దయించి సరస్వతి విద్యా గది యొక్క తాళాలు మా వాలంటీర్లు వస్తారు, దయించి అందించవలసిందిగా ప్రధానాచార్యులను సవినయంగా కోరుకుంటున్నాం. మరి జబర్దస్త్ టీం వాళ్ళు సంసిద్ధులు కావడానికి మాకు ఆ తాళాలు చాలా అవసరం కాబట్టి దయించి ఆ కీసును మా వాలంటీర్ హనుమంతు వస్తున్నాడు, బీబీ హనుమంతు, దయించి వాటిని అందజేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. రాష్ట్రాల స్థాయిలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక సీరియళ్లలో మనందరికీ మెచ్చినటువంటి గ్రామీణ ప్రాంత కళాకారుడిగా తనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొని వచ్చి మన ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగినటువంటి గొప్ప కళాకారులు వీరసముద్రం వాస్తవ్యులు నాగతేజ్ గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా హ్యాపీగా అంటూ హ్యాపీ ఈవెంట్స్ నుంచి నాగతేజ్ గారి సారథ్యంలో ఇక్కడికి విచ్చేసినటువంటి జబర్దస్త్ టీం అందరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కమాన్ క్లాప్. సనాతన ధర్మం ఆవశ్యకత గురించి విస్తృతంగా తన కెరీర్ను బలంగా పెట్టి ధర్మ పరిరక్షణ కోసం అనేక జై బోలో శ్రీరామచంద్ర భగవాన్ కి జై బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై బోలో కుమారి హారిక మంజునాథ్ గారికి. అది నుంచి రాష్ట్ర స్థాయిలో కళాకారునిగా ఎదిగి 2 రాష్ట్రాలలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు నాగతేజ్ ఆధ్వర్యంలో చేసినటువంటి జబర్దస్త్ టీం అందరికీ కూడా గౌరవనీయులైనటువంటి జబర్దస్త్ కళాకారులు. సో అందరికీ హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకసారి గట్టిగా. సో ఇప్పుడు మనకు జబర్దస్త్ టీం చలాకీ చంటి ఎన్నో ఎపిసోడ్లతో ముందుకు దూసుకెళ్లి బిగ్ బాస్ లో వచ్చి అటు సినిమాలు ఎన్నో ప్రోగ్రాంలతో మంత్రముగ్ధులైన మన చలాకీ చంటి గారిని టీం లీడర్ వేదిక మీదకి పిలుస్తాం. ప్లీజ్ గట్టిగా చప్పట్లు ఎవ్రీవన్. 25 రోజుల పాటు నిరంతరం కష్టపడ్డ మా హిందూ మహాగణపతి విలువైన సభ్యులు ఒక్కరు వచ్చి బొకేలు అందించవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శంకర్, పునీత్. విత్ మంకీ ప్లీజ్ ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే సీనియర్ నటుడు ఎన్నో సినిమాలు చేసి ముందుకు తీసుకెళ్తున్న జబర్దస్త్ అటు మూవీస్ లో ముందుకు తీసుకెళ్తున్న ఫడన్న ప్లీజ్ వీరికి స్వాగతం పలకాల్సిందిగా ఫడి గారు హిందూ మహాగణపతి విలువైన సభ్యులు శ్రీతులు నాగభూషణ్ గారిని ఆహ్వానిస్తున్నారు.
నాగభూషణ్ ప్లీజ్ కమ్ టు డాష్. అదేవిధంగా సో మన రావాలమ్మా. చమ్మక్ చంద్ర టీమ్ లో మిమ్మల్ని అందరినీ అలరించిన అదుర్స్ ఆనంద్ ప్లీజ్ డాష్. చమ్మక్ చంద్ర హిట్ అవడానికి కాన్సెప్ట్ రాస్తూ చమ్మక్ చంద్ర ఒక నెక్స్ట్ లెవెల్ లో పెట్టినటువంటి అదుర్స్ ఆనంద్ రైటర్ కమ్ ఆర్టిస్ట్. 6 అడుగుల అందగాడు ఆజానుభావుడు అమితాబ్ బచ్చన్ కూడా ఆయన చూసి సిగ్గుపడ్డాడు. అంత మంచి హైట్ ఉన్న వ్యక్తి మన ట్రెండింగ్ స్టార్ చిట్టి బాబు గారు ప్లీజ్ అండ్ చిట్టి బాబు. సో ఈరోజు ప్రోగ్రామ్కి ఇంపార్టెంట్ సెగ్మెంట్లో మన ముందుకు వస్తున్నారు పాడుతా తీయగా సూపర్ సింగర్, అటు మూవీస్లో సింగర్ సత్యభామ స్వాతి గారి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వాన పలుకుతున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే నేషనల్ అంతం రాష్ట్ర గీత రెడీ పాడుతుంది. ఇంకా ఉన్నారు మన ఎన్నో మూవీలో పాడి ఇప్పుడు కీరవాణి దగ్గర పాల్గొంటూ ముందుకు తీసుకెళ్తున్న పాడుతా తీయగా ఫేమ్ మమన్ కుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా హ్యాపీ ఈవెంట్లో ఎప్పుడు మా ముందుకు సహాయంగా తోడుగా ఉంటాడు మమన్ కుమార్ అండ్ స్వాతి గారు అండ్ మా జబర్దస్త్ టీం అందరూ. అలాగే బాబు శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ యాక్ట్తో తనకంటూ ఒక పేరుని తెచ్చుకున్న బాబు గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబు గట్టిగా చెప్పండి ఎవ్రీవన్. అదేవిధంగా ఈరోజు ఈ అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలంటే మీరందరూ ప్రధాన కారణం. కాబట్టి మీకందరికీ హిందూ మహాగణపతి ద్వారా స్వాగతం సుస్వాగతం. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టినందుకు మనం గర్విస్తూ జాతీయ గీతం జనగణమనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీతులు ఇషాక్ సార్ గారిని మీ అందరి కరతాళుల మధ్య సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు నిజంగా మన అమరాపురం స్టేషన్ హౌస్ నుంచి పోలీస్ సిబ్బంది కానీ ఎస్ఐ గారు కానీ చాలా రోజుల నుండి మరి అన్ని కార్యక్రమాల్లో పర్యవేక్షిస్తున్నారు. నిజంగా ఈయన గురించి నేను ఒక మాట చెప్పాలి మీకు, చెప్పకపోతే మేము వృతా. ఈయన హారతికి వస్తారు, హారతి తీసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, ఆ యొక్క ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నేనున్నాను చేయండి అంటూ ముందుకు వస్తారు. ఇలాంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు చాలా అరుదు. మీకు ధన్యవాదాలు సార్ ఈ సందర్భంగా. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మన ఏఎస్ఐ శ్రీతులు రామాంజనేయులు సార్ గారు కూడా ఒకసారి వేదిక పైకి వచ్చి వెళ్ళాలి. దయించి ఆయన చూపే స్ఫూర్తి, ఆయన దేశ ధార్మిక కార్యక్రమాల్లో మేం చేస్తున్న కార్యక్రమాల్లో నేను సైతం అంటూ అనేకగా మద్దతు పలుకుతున్నటువంటి రామాంజనేయులు సార్ గారిని మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మిగిలిన పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా విలేకరులకు, ఇక్కడికి విచ్చేసిన సమస్త అశేష ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. అన్నా చిదా అన్న రెడీనా? అందరూ లేచి నిలబడదాం. జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అందరూ లేచి నిలబడి నిశ్శబ్దంగా మన దేశాన్ని, దైవాన్ని స్తుతిద్దాం. ప్లే అన్న. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा
चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మరి మొట్టమొదటిగా ఈరోజు ఈ స్థాయిలో రెండు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దాదాపు 40 రోజుల పాటు సుదీర్ఘంగా చెమటోడ్చి కష్టపడినటువంటి మా విలువైన వరసిద్ధి వినాయక సేవా సమితి సభ్యులందరూ కూడా ఒక్కసారిగా వేదిక ముందు నుంచి ఒకసారి వచ్చి వీళ్ళకు ధన్యవాదాలు చెప్పి వెళ్లాల్సిందిగా వరసిద్ధి వినాయక సేవా సమితి విలువైన సభ్యులందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. దయించి అలా ఒకవైపు నుంచి కుడివైపు నుంచి వస్తూ వీళ్లకు నమస్కరించి ఎడం వైపు నుంచి నిష్క్రమించండి. దయించి అందరూ రండి ప్లీజ్. సార్ వీళ్ళు చూపించిన స్ఫూర్తి చాలా విలువైన సార్. దాదాపు 45 రోజుల పాటు తమ యొక్క పనులను మానుకొని కూలీ వచ్చినా కూడా పక్కన పెట్టి నేనున్న దేశం కోసం ధర్మం కోసం అని పాటుపడ్డారు సార్. వాళ్లను మరి ఈ సందర్భంగా అభినందించే కార్యక్రమం. దయించి అందరూ రండి. ఎస్ కమాన్ కమాన్ సోల్జర్స్. మీరు స్టేజ్ ఎక్కి అలా ఒకసారి వాళ్లకు నమస్కరించి అలా నిష్క్రమించండి. రా ప్రశాంత్, యు ప్లీజ్ కమ్. ఆపకు కూడా తిరగండి. అట్లా ఒకసారి మీ మొహాలు చూపించండి ప్రేక్షకులకు. ప్రేక్షకులకు ఒకసారి మీ మొహాలు చూపించండి. వీళ్ళు మాకొక వరం, ఒక ఆయుధం, దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వీర జవాన్లు, సైనికులు, ఆయుధాలు. చివర్లో మా యొక్క వరసిద్ధి వినాయక సేవా సమితి అర్చకులు కూడా వారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దయించి రండి ప్లీజ్. యు ప్లీజ్ కమ్. రైట్, త్వరగా వచ్చేయాలి. ఎవరిని పేరుతో పిలవడం ఉండదు. విలువైన వరసిద్ధి వినాయక సేవా సమితి యువకులు అందరూ కూడా తప్పకుండా వేదికపైకి రావాల్సిందే. దయచేసి అందరూ వేదిక దిగిపోయి కార్యక్రమం జరగడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. విలువైన సభ్యులందరూ వేదిక దిగండి. నాకు తేజనా మీరు రూమ్ వీళ్ళకి 3-4 రూమ్ ఖాళీ ఉంటుందన్నా సార్. మీకు 3-4 రూమ్ తీసి పెట్టినాను, లైట్ వేసి పెట్టేసాను ఆల్రెడీ. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇతరులకు కాంతినిస్తుంది. అలా కాంతినిస్తూ మనల్ని సన్మార్గంలో నడిపించే ఆ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం యుక్తం వన్హినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే దివ్య జ్యోతిర్నమోస్తుతే. అనా ప్లే మాటర్. ఇప్పుడే మన మంటపానికి వచ్చేసిన అమరాపురం గ్రామ దేవత చోళమాంబ అర్చకులు శ్రీతులు శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
శ్రీరామచంద్రుని యొక్క చిత్రపటానికి హారతి కార్యక్రమం అనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానామార్తిహంతారం భీతానాం భీతినాల రామచంద్రం నమామ్యహం. సన్నద్ధ కవచీ ఖడ్గీ చాప బాణధరో యువ గచ్చన్నమాగ్రతో నిత్యం రామం పాతు సలక్షణః. నమః కోదండ హస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాకిల దైత్యాయ రామాయ ఆపన్నివారిని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనందరికీ ఆదర్శప్రాయుడు, హైందవ సనాతన ధర్మాన్ని తనదంటూ ప్రత్యేక శైలిలో కాపాడి సమాజానికి ఆచంద్ర తారార్కం సందేశాన్ని అందించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించబడింది. ఒకసారి నినాదాలు ఇద్దాం. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి. ఇంకా చెప్పలేదు మీరు, అమరాపురం అంతా వినిపించాలి. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి. సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీరామచంద్ర భగవాన్ కి. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అమరాపుర గంట ప్రముఖైనటువంటి శ్రీతులు లింగేష్ గారిని సాధారణంగా మీ అందరి అష్టద్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో స్వాగతించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశంలో హైందవ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఎక్కడ ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా సైనికులకు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి దేశం కోసం ధర్మం కోసం అని నినందిస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈరోజు శ్రీరామచంద్ర భగవానుడు ఎంత గొప్పవాడో, శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శం ఎంత విలువైనదో ఆర్ఎస్ఎస్ కూడా అంతే విలువైనది. ఈరోజు దేశం ధర్మం నిలబడుతోందంటే వారు చేస్తున్న త్యాగాల ఫలితం. అలాంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కు ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి అధ్యక్షులు, మందరికి స్ఫూర్తిదాత, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీతులు శ్రీనివాస్ మూర్తి గారిని సాధారణంగా అభ్యర్థిస్తూ మీ అందరి అష్టద్వానాల మధ్య అందరూ ఒకసారి గట్టిగా. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అమరాపురం మండల శాఖ తరపున విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీతులు లింగేష్ గారిని వేదికను ఆశ్రయించవలసిందిగా వారిని సవినయంగా కోరుకుంటున్నాం. బాబు, ఎవరు రాకూడదమ్మా, వేదిక మీదకి ఎవరు రాకూడదు, ప్లీజ్ అందరూ సహకరించండి. అదేవిధంగా అధ్యక్షుని తొలి పలుకులు ప్రారంభించవలసిందిగా శ్రీతులు శ్రీనివాసమూర్తి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
ಡ್ಯಾನ್ಸ್ ಇರುತ್ತಾ? ಯಾರಿದ್ದಾರೆ? అన్న సాంగ్ ఇచ్చారు కదన్నా, చిదనా ఇచ్చినారంట. సరే స్టార్ట్ ಮಾಡಿ సార్. ఒకసారి మొట్టమొదటి సాంగ్ పర్ఫామ్ చేసే చిన్నారులు వేదిక మీదకి రండి. తన్మయ్ మరియు నిహారిక. తన్మయ్, నిహారిక. అన్న లైట్స్ పూర్తిగా ఆఫ్ చేయొద్దండి. వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. వామన రూప మహేశ్వర పుత్ర దీన వినాయక పాద నమస్తే. దీన వినాయక పాద నమస్తే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. సిద్ధి భవతు మే సదా. నమస్తే స్తు మగామాయే శ్రీపీఠే సురభూషితే సంకటే సత్యదాతే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే స్తు మగామాయే శ్రీపీఠే సురభూషితే సంకటే సత్యదాతే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాగీతం గుహనం యస్యవాచితం సర్వవామయం ఆకారం చంద్రతారాధిపం. ఆకారం చంద్రతారాధిపం నమస్కారం శివం శివం చాలా చక్కటి నృత్య ప్రదర్శన గావించిన చిన్నారులకు వరసిద్ధి వినాయక సేవా సంస్థ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్. ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్నారులను ఇక్కడికి పంపించడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మరి ఈ కార్యక్రమం తర్వాత మిగిలిన కార్యక్రమాలు కొనసాగుతాయి. అధ్యక్షుల తొలి పలుకులు. ఆనోభద్ర క్రతవో ఎంతు విశ్వతః. అన్ని వైపులా మంచి భావాలు రాగాక అంటూ ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ ఓం
తచ్చయోరావృణీమహే గాతై యజ్ఞాయ గాతై యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్వంచిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. భూమి మీద పుట్టినటువంటి 2 కాళ్ళ ప్రాణులు, 4 కాళ్ళ ప్రాణులు, కంటికి కనిపించే ప్రాణులు, కంటికి కనిపించని ప్రాణులు అన్నీ కూడా సుఖ సంతోషాలతో శాంతియుతంగా వెలగాలని, దేశం అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని వరసిద్ధి వినాయక సేవా సంస్థ తరపున ఆ పరమాత్ముడిని స్తుతిస్తూ నేటి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం వేదిక మీద కూర్చున్నటువంటి కుమారి హారిక మంజునాథ్ గారు, ఆమెను నాకెందుకో పేరుతో పిలవాలంటే ఇష్టం లేదు. నేనేమంటానంటే ఆమెను సనాతన హిందూ ధర్మానికి ఒక రూపం ఏదైనా ఇస్తే ఆ రూపం అచ్చం మన హారిక మంజునాథ్ గారి మాదిరినే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఒక ప్రతినిధిగా నేనున్నానంటూ దేశం కోసం, ధర్మం కోసం ముందుకొస్తున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి ఈ సందర్భంలో ఆమెకు ఆ పరమాత్ముడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ధన కనక వస్తువాహనాదులు ఇచ్చి ధర్మాన్ని పరిరక్షించడంలో ఇంకా శక్తియుక్తులు పరమాత్ముడు ప్రసాదించాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ సనాతన ధర్మం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వైశిష్టమైనటువంటి భారతదేశంలో మనమందరం నిర్మిస్తున్నందుకు ఈ సందర్భంగా మనమందరం గర్వపడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా అశాంతి, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆర్థికమైనటువంటి దౌర్భాగ్యం, ఒకే మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒకే మతం వారి పరిపాలనలో సాగుతున్నటువంటి ప్రపంచం అశాంతితో ఒక దేశం మరొక దేశం కొట్టుకుంటూ యుద్ధాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం అనేక కళ్ళతో ఎదురు చూసే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారతదేశం మాత్రమే ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోదలుచుకుంటాను. వివిధ మతాల వాళ్ళు, వివిధ కులాల వాళ్ళు, వివిధ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, వేషధారణ అందరికీ కూడా ప్రాతినిధ్యం ఇస్తోంది. భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం అన్ని మతాల వాళ్లను సమానంగా గౌరవించే ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా మిగిలింది. మీరు గమనించండి ప్రియమైన భగవద్భక్తాదులారా, మీరు గమనించండి, ఏ దేశంలో అయినా ఆ దేశంలో ఏ మతమైతే రాజ్యమేలుతో ఉంటుందో ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థాయిని అందుకుంటారు. కానీ మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కూడా రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు వల్ల అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అన్ని మతాల వాళ్ళు అందుకుంటున్నారంటే ఇంకా ఎంత గొప్ప దేశమో మనది ఆలోచించాలి ఈ సందర్భంగా. మరి నన్ను ఒక ప్రశ్న అడిగారు నా మిత్రుడు, మీరు ముక్కోటి దేవతలు అంటారు, సనాతన ధర్మం అంటారు, మరి మీకు ఏకాగ్రత లోపిస్తోంది, పూజా విధానంలో మరి అనేక అపశృతులు దొర్లుతున్నాయి, ఏంటిది అని ప్రశ్నిస్తే అప్పుడు నేను చెప్పాను, హిందూ ధర్మం ఈ యొక్క ధరిత్రి భూమి పుట్టిన రోజు నుంచినే ప్రారంభమైంది. గంగా సింధు నదులు
స్వచ్ఛమైనటువంటి నీటితో ప్రవహిస్తూ ఏ విధంగా అయితే సనాతన ధర్మాన్ని తమ గలగల పారే తీయటి నీటితో ప్రపంచానికంతటికీ ఒక సందేశాన్ని అందిస్తుందో అలాంటి సనాతన ధర్మం. అందుకే ప్రజలారా, హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. అంతేకాదు, ఎందుకు మనం ఒక రూపానికి పూజిస్తున్నాం? ఏకాగ్రత కోసం. నన్ను ఒక మిత్రుడు ప్రశ్నించాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలాగే ఉంటారని చెప్తున్నారు కదా, అది ఎలా సాధ్యమంటే, నేను చెప్పాను, నన్ను కాదు అడగాల్సింది, విదేశాల్లో ఉన్నటువంటి వేరే మతాలను బోధిస్తున్నటువంటి వాళ్ళని అడగండి, వాళ్ళు దీని యొక్క అర్థాన్ని చెప్తారు అని చెప్పాను నేను ఈ సందర్భంగా. అంతేకాదు, మనం రాళ్లను పూజిస్తాం, రప్పలను పూజిస్తాం, మట్టిని పూజిస్తాం, నీళ్లను పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం. ఎందుకోసం? వాటి నుంచి మనం రుణం తీర్చుకుంటున్నాం కాబట్టి. అందుకే వృచ్చ కబహు నహి ఫల్బకై నదీన సంచై నీర్ పరమారతకే కారణై సాధును ధరా శరీర్ అన్నారు. ఏ విధంగా అయితే మొక్కలు ఎలాంటి స్వార్థాన్ని ఆశించకుండా నిస్వార్థంగా మనకు విశేషమైనటువంటి పళ్ళను, నిస్వార్థమైన సేవ చేసే ధర్మం ఏదైనా ఉందంటే ఒక్క హిందూ ధర్మం మాత్రమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధాన వక్తలు ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ ఒక విషయం, అమ్మా రే మీరు మాట్లాడొద్దు ప్లీజ్, ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, ముందు భాగంలో డిస్టర్బ్ చేస్తున్నారు, దయించి మీరు వాలంటీర్స్ కంట్రోల్ చేయాలి. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, అమ్మా హిందువులుగా పుట్టినందుకు మీ పిల్లలను ఎంతమందిని ప్రతిరోజు గుడికి పంపిస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. హిందువుగా పుట్టినందుకు తప్పకుండా మీ పిల్లలను కనీసం ప్రతిరోజు కాకపోతే వారానికి 3 రోజులైనా కూడా మరి మన యొక్క గుళ్ళను సందర్శించమని చెప్పండి. అంతేకాంటే ఆర్ఎస్ఎస్ లాంటి, విశ్వ హిందూ పరిషత్ లాంటి గొప్ప ధార్మిక సేవా సంస్థల్లో సభ్యత్వాన్ని తీసుకొని పాల్గొనమని చెప్పండి. అంతేకాదు, బొట్టు పెట్టుకోమని చెప్పండి, చేతికి గాజులు వేసుకోమని చెప్పండి, సనాతనమైనటువంటి హైందవ ధర్మాన్ని పరిరక్షించండి, నిండుగా వస్త్రాలు ధరించమని చెప్పండి. మీరు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు హిందూ సోదరులుగా తప్పకుండా ఈ పని మీరు చేస్తారని ఆశిస్తూ, ఇంతటి మహా అవకాశాన్ని కల్పించినటువంటి వరసిద్ధి వినాయక సేవా సమితి విలువైన సభ్యులకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో సనాతన హిందూ ధర్మానికి, జై బోలో సనాతన హిందూ ధర్మానికి, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, జై జై మాతా. ధన్యవాదాలందరూ. ఆర్ఎస్ఎస్ ప్రధాన వక్తలు శ్రీయుతులు లింగేష్ గారు ఈ సందర్భంగా 2 మాటలు మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. హిందూ మహాగణపతి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యామందిరం వేదికగా బృహత్తరమైనటువంటి హిందూ సంఘటన కార్యక్రమం గావిస్తున్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి కమిటీ 50 మంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇటువంటి కార్యక్రమం మన అమలాపురం చరిత్రలోనే జరగలేదని నాకు అనిపిస్తుంది. ఇటువంటి హిందూ సంఘటన నిరంతరం జరుగుతూ ఉంటే మన శక్తి జాగృతం అవుతుంది. మనం శక్తివంతంగా ఉన్నంత వరకు మనం భారతదేశం
శక్తివంతంగా ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతంగా ఉండగలుగుతాం. మనం ఒక శ్లోకం చెప్తుంటాం, భక్తి శక్తి ఏది గొప్పది. చాలామంది ఈరోజు భక్తితోనే మమేకమైపోయి వ్యక్తిగతంగా భగవంతుని ప్రార్థిస్తుంటాం. కానీ ఆ భక్తి నిలవాలంటే శక్తి ఉండాలి. భక్తి లేని శక్తి ఎప్పటికీ నిలవదు. మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే హనుమంతుడు భక్తికి శక్తికి రూపం. అటువంటి హనుమంతుడు మనం ఆదర్శంగా తీసుకోవాలి. భక్తి ఉంటే సరిపోదు, ఈరోజు మనం శక్తి కూడా ఉపాసన చేయాలి. రాబోయేటువంటి అమ్మవారు దుర్గాష్టమి విజయదశమి ఉత్సవం వస్తున్నది. అమ్మవారు నిదర్శనం, శక్తి ఉపాసనకు అమ్మవారు ఆదర్శం. ఎందుకు మనం దుర్గాష్టమి చేసుకోవాలి? శక్తికి రూపం, ఒక స్త్రీ శక్తికి రూపం. ఈ యొక్క స్త్రీ రూపంలోనే మొత్తం జగజ్జనని ఉద్భవించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీ శక్తి, బృహత్ శక్తి. మన భారత మాత ఒక దుర్గా. అటువంటి భారత మాత ఈరోజు మనం గమనించినట్లయితే ప్రపంచంలో ఒకప్పుడు జగజ్జననిగా జగద్గురుగా వెలిసినటువంటి మన భారతమాత, మన భారతదేశం ఎందుకు ఈ విధంగా బలహీనమైంది? మన దురదృష్టం. సుమారుగా 1200 సంవత్సరాలు మన విదేశీయ జీవనాన్ని గడిపాం. ఆ 1200 సంవత్సరాలు మనం భారతీయులు, దేశభక్తులు విదేశీయుల యొక్క చేతిలో, మ్లేచ్చుల చేతిలో పోరాడి అనేక నరక యాతన అనుభవించారు. అయినప్పటికీ మన దేశభక్తిని లోపించలేదు. ఈరోజు మనము గణేష్ ఉత్సవం జరుపుకుంటున్నాం. గణేష్ ఉత్సవం యొక్క వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేశాం? మనము స్వతంత్రం రాకముందు స్వాతంత్ర పోరాటం ఒకవైపు, యావత్ భారతదేశం హిందూ సంఘటన జరగాలి, భారతీయులు కలిసి నడవాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మన యొక్క స్వాతంత్ర పోరాట యోధులు బాల గంగాధర తిలక్ గారు ఆలోచన చేశారు. మనకు హిందువులకు సెంటిమెంట్ ఎక్కువ, భక్తి ఎక్కువ. కాబట్టి ఈ భక్తికి శక్తి జోడించాలి, సంఘటన జోడించాలి. అందుకే గణేష్ ఉత్సవాల్ని ప్రారంభం చేశారు తిలక్ గారు. అటువంటి బాల గంగాధర తిలక్ గారు మనకు ఆదర్శం. కానీ ఈరోజు బాల గంగాధర తిలక్ గురించి ఎంతమంది పిల్లలకు మనకు తెలుసు? తెలియదు చాలామందికి. ఈరోజు స్వాతంత్రం వచ్చింది అంటే కొంతమంది పేర్లే చెప్తాం. కానీ స్వాతంత్ర పోరాటం వెనుక అనేక మంది నవ యువకులు బలిదానమయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్, శ్రీపతి రాణా ప్రతాప్, శివాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఎంతోమంది, భగత్ సింగ్ లాంటి నవ యువకులు భారతదేశం కోసం బలిదానమయ్యారు. కానీ ఈరోజు అటువంటి జీవిత విశేషాలు మన యొక్క పిల్లలకు తెలియదు. పాఠశాల చెప్పరు. పాఠశాల చెప్పడానికి అక్కడ సమయం ఉండదు. ఇంకా ఇంటికి వస్తే ఇంట్లో తల్లిదండ్రులకు పనులు, టీవీ సీరియల్, టీవీ రకాల నుండి కార్యక్రమాలతో నిమగ్నం అయిపోతాం. ఈరోజు విద్యార్థులకు, ఇంట్లో తల్లిదండ్రుల పిల్లలకు సంస్కారం నేర్పబడుతున్నది అంటే మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. కాబట్టి మన విద్యార్థుల్ని సంస్కారవంతులుగా చేయాలి. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఈరోజు మన చరిత్ర తెలుసుకుంటున్న విద్యార్థులు చదువుతున్నారు చరిత్రని. కానీ చరిత్రలో ఛత్రపతి శివాజీ గురించి ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? కానీ ఈరోజు భారతదేశం నిలబడి ఉందన్నదంటే ఛత్రపతి శివాజీ యొక్క ఔదార్యం. ఛత్రపతి శివాజీ మొఘలాయుల యొక్క పాలనతో అంతం చేసి మొత్తం భారతదేశం నిర్మాణం చేశారు. అటువంటి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర ఎంతమందికి తెలుసు? కేవలం చరిత్ర పుటల్లో ఒక పుట మాత్రమే పక్కన పెట్టేసి మిగిలినటువంటి మొత్తం విదేశీ యొక్క మన బానిస వంటి చరిత్రను చదువుతున్నాం. కాబట్టి వాస్తవాన్ని చరిత్రను తెలుసుకోండి. అందుకే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో ప్రారంభమైంది. ఈరోజు వచ్చే విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తవుతున్నది. దేశంలోనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ, దేశభక్తుల్ని తయారు చేసేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. దేశంలో 1,70,000 సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ బయటికి కనిపించదు. మన ఆ సంఘం కేవలం హార్ట్ టు హార్ట్, మనిషిని చూస్తూ మనిషిలోనే అందరూ ఉన్నారు.
ఈ భారతదేశం ఒక కుటుంబం అని చెప్పేసి సంఘం భావిస్తున్నది. రాబోయేటువంటి విజయదశమిలో సంఘం ఒక కార్యక్రమం తలపెట్టింది. దానికి ప్రతి ఒక్క పురుషుడు సంఘ గణవేష్ ధరించి ఇదే స్థలంలో మనము కలవాలి, ఒక శక్తి జాగరణ చేయాలి. ప్రపంచంలో భారతదేశం మొత్తం మీద అక్టోబర్ 2 నుండి 12 తేదీ వరకు ఈ 10 రోజుల్లో విజయదశమి ఉత్సవాలు భారతదేశం మొత్తం మీద అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా సంఘ గణవేష్తో స్వయం సేవకులు సంచలనం చేస్తూ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క యువకుడిని ప్రతి ఒక్క పురుషుడు కూడా సంఘ గణవేష్ ధరించి మనం విజయదశమిలో పాల్గొందాం. ప్రతి ఒక్క మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కార్యక్రమం వీక్షణకు రావాలి. ఆ విధంగా మన అందరం కూడా సహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి హిందూ మహాగణపతి 50 మంది కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ధన్యవాదాలు లింగేష్. ఈ సందర్భంగా అమరాపురంలో ఏ ధర్మ కార్యక్రమమైనా దేశ కార్యక్రమమైనా జరగాలంటే వరసిద్ధి వినాయక సేవా సమితి విలువైన సభ్యులు మరి కేవలం వారు ఒక్కరుంటే సరిపోదు. మన అమరాపురం గ్రామంలో ఒక శక్తి ఇక్కడ ఒక శక్తి హనుమంతరాజు ఒకసారి నిలబడుకోవాలి. మన అమరాపురం గ్రామంలో ఏ దేశ కార్యక్రమమైనా ధర్మ కార్యక్రమమైనా జరగాలంటే అతనికి హనుమంతురాయ అని ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ ఆ శక్తి ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఆయన దాదాపుగా ఒక 6 నెలల పాటు తన సొంత వ్యాపారాన్ని మానుకొని కష్టపడుతూ ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి స్ఫూర్తి ప్రదాతలయ్యారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వైర్లు ఉన్నాయి, ఆ వైర్లు మీరు డిస్టర్బ్ చేస్తే మైక్ డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా వెనుక భాగంలో చాలామంది స్టేజ్ కనబడకుండా అడ్డంగా నిలబడుకున్నారు. కొంచెం పక్కకు తప్పుకుంటే, కొంచెం అటు ఇటు తప్పుకుంటే అందరికీ కనిపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు దయించి ఆ నృత్య ప్రదర్శనలో పాల్గొనే వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు తప్పకుండా మీరు కొంచెం సహకరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. మరి తర్వాత మనమందరం ఎంతో సంయమనంతో ఎదురు చూస్తున్నటువంటి మన నవజాతి నిర్మాణం, హిందూ ధార్మిక కార్యక్రమాల్లో చిన్న వయసు నుండి విశేషమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సనాతన హిందూ ధర్మాన్ని యొక్క వైశిష్టతను ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి మరి అతి పిన్న వయస్కురాలు కుమారి హారికా మంజునాథ్ గారు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ మీ అందరి కరతాళ మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం. हरि ओम. हरि ओम. हरि ओम. जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोर्षित्वा प्रणमामिर्मुहुर्मुहुं रत्नाकराधौतपदां हिमालय किरीटिनीं ब्रह्मराजशिरत्नाढ्यां वंदे भारतमातरं. ಕ್ಷೇತ್ರದ ಗ್ರಾಮ ದೇವತೆಯ ಪಾದರವಿಂದಗಳಲ್ಲಿ ಶರಣಾಗತಿಯನ್ನು ಬೇಡ್ತಾ ಕ್ಷೇತ್ರದ ಎಲ್ಲ ದೇವದೇವಿಯರುಗಳ ಪಾದರವಿಂದಗಳಲ್ಲಿ ವಿಶೇಷತಃ ಗಣಪನ ಹಾಗೂ ಶ್ರೀರಾಮರ ಪಾದರವಿಂದಗಳಲ್ಲಿ ಶರಣಾಗತಿಯನ್ನು ಕೋರ್ತಾ ಹರಿ ಓಂ. ವಿಶೇಷತಃ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವಂಥ ಎಲ್ಲ ವಿದ್ವತ್ ಗಣ್ಯರಿಗೆ
ನೆರೆದಿರುವಂಥ ಎಲ್ಲ ನನ್ನ ನೆಚ್ಚಿನ ದೇಶಭಕ್ತ ಬಾಂಧವರಿಗೆ, ಮಾತಾ ಭಗಿಣಿಯರಿಗೆ, ಅಕ್ಕ ಅಣ್ಣಂದಿರಿಗೆ, ಇಡೀ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮಗೆ ಸಹಕಾರ ನೀಡ್ತಾ ಇರುವಂಥ ಆರಕ್ಷಕ ಬಂಧುಗಳಿಗೆ, ಪತ್ರಕರ್ತ ಬಾಂಧವರಿಗೆ ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಕಿರಿಯರ ಪಾದಗಳಿಗೆ ನನ್ನ ಹಣೆಯಚ್ಚಿ ನಮಸ್ಕರಿಸ್ತೇನೆ. ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ, ಬಹುಶಃ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಾಗ ಬಹಳ ಸಂತೋಷ ಆಯಿತು. ಕಾರಣ ಗಣೇಶನ ಕಾರ್ಯಕ್ರಮ. ನಾವು ಎಲ್ಲ ಹಬ್ಬ ಹರಿದಿನಗಳನ್ನು ಆಚರಿಸ್ತೀವಿ. ನಮ್ಮ ಎಲ್ಲ ಹಬ್ಬ ಹರಿದಿನಗಳಿಗೂ ತನ್ನದೇ ಆದಂಥ ಧಾರ್ಮಿಕ ಇತಿಹಾಸ ಇದ್ದರೆ, ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವಕ್ಕೆ ಮಾತ್ರ ಕ್ರಾಂತಿಯ ಇತಿಹಾಸ. 132 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಹರಿದು ಹಂಚಿ ಹೋಗಿದ್ದಂಥ ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಸಂಘಟಿಸಬೇಕು ಅನ್ನೋ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಬಾಲಗಂಗಾಧರನಾಥ ತಿಲಕರು ಗರ್ಭಗುಡಿಯಲ್ಲಿದ್ದಂಥ ಗಣಪನನ್ನ ಬೀದಿಗೆ ತಂದಿಟ್ಟು ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನು ಒಗ್ಗೂಡಿಸುವಂಥ ಕೆಲಸವನ್ನ ಮಾಡಿದರು. 132 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಜಾತಿ, ಮತ, ಪಂಥ, ಪಂಗಡಗಳ ಹೆಸರಲ್ಲಿ ತನ್ನ ಅಸ್ತಿತ್ವವನ್ನೇ ಮರೆತು ಒಡೆದು ಹೋಗಿದ್ದಂಥ ಹಿಂದೂ ಸಮಾಜ ಯಾವ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿದ್ವಿ ನಾವು? ಕವಿಗಳು ಬರೀತಾರಲ್ಲ, ಮಾತಿರದ ಕಂಠದೊಳು ಭಯಭೀತ ಭಾವದೊಳು ಹಿಂದೂ ಬಂಧುಗಳೆಲ್ಲ ಹರಿದು ಹಂಚಿರಲು ವರುಷ ಸಾಸರದಿಂದ ಪದಪ್ರಹಾರವ ಸರಿಸಿ ತನ್ನ ಅಸ್ತಿತ್ವವನ್ನು ತಾನು ಮರೆತಿರಲು ಹುರುಳ ಹಾರದ ಹಗ್ಗ ತಾಯಿಯ ಕೊರಳ ಬಿಗಿದಿಹುದು, ದಾಸ್ಯ ಮದಿರಿಯ ಕುಡಿದು ದೇಶ ಮಲಗಿಹುದು, ಹೀನ ದೀನರು ಇವರ ಹತಭಾಗ್ಯರೆಂದು ಹಿಂದೂ ಸಂತಾನವನ್ನು ಜಗವು ಜರಿಯುತ್ತಿದೆ. ಅಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಒಗ್ಗೂಡಿಸಬೇಕು. ಯಾವ ರೀತಿ ಒಗ್ಗೂಡಿಸಬೇಕು? ಒಂದು ನಂಬಿಕೆಯ ಸೂತ್ರದ ಮೇರೆಗೆ, ಆ ಅಸ್ಮಿತೆಯ, ಆ ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಸೂತ್ರವಾಗಿ ನಿಂತಂಥ ಗಣಪನನ್ನ ಮುಂದಿಟ್ಟು ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನು ಒಗ್ಗೂಡಿಸುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ಬಾಲಗಂಗಾಧರನಾಥ ತಿಲಕರು ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವವನ್ನು ಶುರು ಮಾಡಿದ್ರು. ಆ ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲಿ ಎಂತೆಂಥ ಕ್ರಾಂತಿಕಾರಿಗಳು ತಯಾರಾಗಿ ಬಂದರು. ಅಭಿನವ ಭಾರತ ಸಂಘಟನೆಯ ಸಮಸ್ತ ಕ್ರಾಂತಿಕಾರಿಗಳು ಹುಟ್ಕೊಂಡಿದ್ದು ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲಿ. ಸ್ವತಂತ್ರಕ್ಕೆ ಹೊಸ ಹಾದಿಯನ್ನ ತೋರಿದಂಥ ಸ್ವತಂತ್ರ ವೀರ ವಿನಾಯಕ ದಾಮೋದರ ವೀರ ಸಾವರ್ಕರ್ ಅವರ ಜೀವನದ ಪ್ರಥಮ ರಾಷ್ಟ್ರೀಯವಾದಿ ಭಾಷಣ ನಡೆದಿದ್ದು ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲೇ. ಕ್ರಾಂತಿಕಾರಿಗಳನ್ನು ತಯಾರು ಮಾಡಿದಂಥ ಕ್ರಾಂತಿಕಾರಿಗಳ ಕಾರ್ಖಾನೆಯಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಂಥ ಅದೇ ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವದ ಪಂಡಾಲ್ನ ಅಡಿನಲ್ಲಿ ಇವತ್ತು ನಾವು ನೀವು ಬಂದು ಕೂತಿದ್ದೀವಿ. 132 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವಗಳು ಶುರುವಾದವು, ಅದೇ ಕಾರಣಕ್ಕೆ, ಆ ಕಾರಣ ಇವತ್ತಿಗೂ ಪ್ರಸ್ತುತ. ಅದೇ ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲಿ ಕೂತು ಮತ್ತೊಮ್ಮೆ ಹಿಂದೂ ಸಮಾಜವನ್ನು ಸಂಘಟಿಸುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇದೆ, ಒಗ್ಗಟ್ಟಾಗಿಸುವಂಥ ಅವಶ್ಯಕತೆ ಇದೆ. ಯಾಕೆ ಸಂಘಟಿಸಬೇಕು? ಯಾಕೆ ಹಿಂದೂಗಳು ಒಗ್ಗಟ್ಟಾಗಬೇಕು? ನಾನು ಹೇಳ್ತಿರುವಂಥ ಮಾತಲ್ಲ. ಭಗವದ್ಗೀತೆಯ 4ನೇ ಅಧ್ಯಾಯದ 7ನೇ ಶ್ಲೋಕದಲ್ಲಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕೊಟ್ಟಂತ ಕರೆ, ಯದಾ ಯದಾ ಈ ಧರ್ಮಸ್ಯ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತ ಅಭ್ಯುತ್ಥಾನಮ ಧರ್ಮಸ ದದಾತ್ಮರುಜಾಮ್ಯಹಂ ಪರಿತ್ರಾಣಿಯ ಸಾಧುನ ವಿನಾಶ ದುಷ್ಕೃತ ಧರ್ಮ ಸಂಸ್ಥಾಪನಾಥಯ ಸಂಭವಾಮಿ ಯುಗೆ ಯುಗೆ. ಅರ್ಥಾತ್ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಹೇಳಿದ್ರು, ಯುಗ ಯುಗಕ್ಕೂ ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೆ ನಾನು ಅವತರಿಸಿ ಬರ್ತೀನಿ. ಆದರೆ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೆ ಯಾವ ಅವತಾರ? ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಹೇಳುತ್ತಾರೆ, ಕಲಿಯುಗದ ಅಂತ್ಯದಲ್ಲಿ ಕಲಿಕೆ ಅವತಾರ. ಆದರೆ ಕಲಿಯುಗ ನಡೀತಾ ಇರಬೇಕಾದ್ರೆ ಕಲಿಯುಗದೊಳಗೆ ದೇಶ ಧರ್ಮ ರಕ್ಷಣೆಗಿರೋದು ಒಂದೇ ಒಂದು ಅವತಾರ, ಅದು ಸಂಘ ಶಕ್ತಿ ಕಲಿಯುಗೆ. ಸಂಘಟಿತ ಬಲದಿಂದ ಮಾತ್ರ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಗೋದು. ಆದ್ರಿಂದ ಸಂಘಟಿತರಾಗಿ ಬನ್ನಿ. ಆದರೆ ನಮ್ಮ ದೌರ್ಭಾಗ್ಯ, ಹೇಳ್ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದೀವಿ. ಜಗತ್ನಲ್ಲಿ 120 ಕೋಟಿ ಜನ ಹಿಂದೂಗಳ ಜನಸಂಖ್ಯೆ. ಆದರೆ ಒಬ್ಬ ಹಿಂದುವಿನ ಮುಂದೆ ನಿಂತು, ನೀನು ಯಾರಪ್ಪ, ನೀನು ಯಾವ ಸಮಾಜಕ್ಕೆ ಸೇರಿದವನು ಅಂದರೆ ಹಿಂದುವಿನ ಬಾಯಿನಲ್ಲಿ ಧರ್ಮದ ಹೆಸರು ಬರೋಕ್ಕೂ ಮುಂಚೆ ಜಾತಿ ಹೆಸರು ಬಂದಿರುತ್ತೆ. ಒಬ್ಬ ಹಿಂದೂ ಹೋಗೋಕೆ ಮುಂಚೆ ಒಬ್ಬ ಹಿಂದೂ ಬ್ರಾಹ್ಮಣ ಆಗ್ತಾರೆ, ಒಬ್ಬ ಹಿಂದೂ ಲಿಂಗಾಯತರಾಗ್ತಾರೆ, ಒಬ್ಬ ಹಿಂದೂ ಕುರುಬರಾಗ್ತಾರೆ, ಒಬ್ಬ ಹಿಂದೂ ಗೌಡ್ರಾಗ್ತಾರೆ, ಒಬ್ಬ ಹಿಂದೂ ನಾಯಕ್ ಆಗ್ತಾರೆ, ಒಬ್ಬ ಹಿಂದೂ SC, ಒಬ್ಬ ಹಿಂದೂ ST, ಒಬ್ಬ ಹಿಂದೂ ಶೆಟ್ಟಿ, ಒಬ್ಬ ಹಿಂದೂ ಪೂಜಾರ್, ಒಬ್ಬ ಹಿಂದೂ ಮರಾಠ, ಒಬ್ಬ ಹಿಂದೂ ರಾಜ್ಪೂತ್, ಒಬ್ಬ ಹಿಂದೂ ಬನಿಯಾ, ಒಬ್ಬ ಹಿಂದೂ ಜಾಟ್, ಒಬ್ಬ ಹಿಂದೂ ಮಹರ್. ಹಿಂದೂ ಆಗೋದು ಯಾವಾಗ? ನಾವು ಹಿಂದೂಗಳ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. ನಮ್ಮ ಜಾತಿ ಯಾವುದೇ ಇರಲಿ, ಆ ಜಾತಿಗಳ ಮೇಲೆ ನಾವಿಟ್ಟಿರುವಂಥ ಜಾತಿ ಪ್ರೇಮ ಎಷ್ಟೇ ವಿಶಾಲವಾಗಿರಲಿ, ನಮ್ಮ ಜಾತಿ ನಮ್ಮ ಮನೆಯ ದೇವ್ರ ಕೋಣೆ ಒಳಗೆ ಸೀಮಿತವಾಗಿರಬೇಕು. ನಮ್ಮ ರಾಜಕೀಯ ಆಸಕ್ತಿ ಯಾವುದೇ ಇರಲಿ, ನೀವು ಯಾವ ರಾಜಕೀಯ ಪಕ್ಷಕ್ಕೆ ಬೇಕಾದರೂ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ನಿಮ್ಮನ್ನು ನೀವು ಯಾವ ರಾಜಕೀಯ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತ ಅಂತ ಬೇಕಾದರೂ ಹೇಳ್ಕೊಂಡು ತಿರುಗಾಡಿ. ಆದರೆ ನಮ್ಮ ರಾಜಕೀಯ ಆಸಕ್ತಿ ನಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲಿನ ಒಳಗೆ ಸೀಮಿತವಾಗಿರಬೇಕು. ಪ್ರತಿಯೊಬ್ಬ ಹಿಂದೂ
ತನ್ನ ಮನೆಯ ದೇವ್ರ ಕೋಣೆ ದಾಟಿ ಮನೆ ವಸ್ತು ಬಿಟ್ಟು ಹೊರಗೆ ಬರಬೇಕಾದ್ರೆ ಜಾತಿ, ಉಪಜಾತಿ, ಮತ, ಪಂಥ, ಪಂಗಡ, ಕುಲ, ಗೋತ್ರ, ರಾಜಕೀಯ ಆಸಕ್ತಿ, ತತ್ವ, ಸಿದ್ಧಾಂತ ಎಲ್ಲವನ್ನ ಮರೆತು ಹೆಗಲ ಮೇಲೆ ಒಂದು ಕೇಸರಿ ಶಾಲು, ಹಣ ಮೇಲೆ ಕೇಸರಿ ತಿಲಕ ಇಟ್ಕೊಂಡು ನಾವೆಲ್ಲ ಹಿಂದೂ, ನಾವೆಲ್ಲ ಒಂದು ಅನ್ನೋ ಭಾವನೆಲೆ ಮನೆ ಬಿಟ್ಟಾಗ ಮಾತ್ರ ನಮ್ಮ ಧರ್ಮ ರಕ್ಷಣೆ. ಆ ಒಗ್ಗಟ್ಟಿನ ಬಲ ಹಿಂದೂ ಸಮಾಜದಲ್ಲಿ ಬರಬೇಕು. ಯಾವತ್ತು ಬರೋದು ಆ ಸಂಘಟಿತ ಬಲ ಹಿಂದೂ ಸಮಾಜದಲ್ಲಿ. ಒಮ್ಮೆ ಅಂತ ಸಂಘಟಿತ ಬಲ ಹಿಂದೂ ಸಮಾಜಕ್ಕೆ ಬಂದ್ರೆ ಜಗತ್ನಲ್ಲಿ ಎಂತೆಂತ ಬದಲಾವಣೆ ತರಬಹುದು ನಾವು. ಈಗಾಗಲೇ ನಮ್ಮ ಹಿರಿಯರು ತೋರಿಸ್ಕೊಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. 132 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಒಮ್ಮೆ ಹಿಂದೂ ಸಮಾಜ ಇದೇ ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲಿ ಸಂಘಟಿತವಾಗಿ ಬಂತು. ಪರಿಣಾಮ 200 ವರ್ಷದ ದಾಸ್ಯದ ಮದರೆಯನ್ನು ಮೀರಿ ಸ್ವಾಭಿಮಾನದಿಂದ ಎದ್ದು ನಿಂತು ಇಡೀ ಭಾರತಕ್ಕೆ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನ ಭಾರತೀಯರು ತಂದುಕೊಟ್ವಿ. ಬಹಳ ಹಿಂದಿನ ಉದಾಹರಣೆ ಬೇಡ, ಕೆಲವು ದಶಕಗಳ ಹಿಂದೆ ಪೂಜ್ಯನೆ ಅಶೋಕ್ ಸಿಂಗಾಲ್ಜಿ ಅವರು ಇದೇ ನೆಲದಲ್ಲಿ ನಿಂತು ಒಂದು ಕರೆಯನ್ನ ಹಿಂದೂ ಸಮಾಜಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ರು. ಪೂಜ್ಯನೆ ಅಶೋಕ್ ಸಿಂಗಾಲ್ಜಿ ಅವರು ಕರೆ ಕೊಡ್ತಾರೆ, रोम रोम में रमे हुए राम के लिए आओ कार सेवको, बनो कार सेवको, मिटो कार सेवको, अगर समय पड़े तो अयोध्या में बहती सरयू नदी को अपने लहू से लाल करना पड़े तो डरो ना कार सेवको. ಪೂಜ್ಯನೆ ಅಶೋಕ್ ಸಿಂಗಾಲ್ಜಿ ಅವರ ಕರೆ. ರೋಮದಲ್ಲಿ ರಮಿಸಿರುವಂತ ರಾಮರಿಗೋಸ್ಕರ ಬನ್ನಿ ಕಾರ್ ಸೇವಕರಾಗಿ ಹಿಂದೂಗಳೇ. ಸಮಯ ಬಂದ್ರೆ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಹರಿತಿರುವಂತ ಸರಿಯು ನದಿಯನ್ನ ನಿಮ್ಮ ರಕ್ತಗಳ ಕಳಗಳಿಂದ ಕೆಂಪಾಗಿಸುವ ಸಂದರ್ಭ ಬಂದ್ರು ಹಿಂಜರಿದಿರಿ ಕಾರ್ ಸೇವಕರೇ. ಒಂದು ಕರೆ, ಅಶೋಕ್ ಸಿಂಗಾಲ್ಜಿ ಅವರು ಒಂದು ಕರೆಗೆ ಒಗ್ಗಟ್ಟು ನನ್ನ ನಿಮ್ಮ ಹಿರಿಯರು ಲಕ್ಷ ಸಂಖ್ಯೆನಲ್ಲಿ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಬಂದ್ರಲ್ಲ. ಕಾಶ್ಮೀರದಿಂದ ಹಿಡಿದು ಕನ್ಯಾಕುಮಾರಿಯವರೆಗೆ ಜಾತಿ, ಮತ, ಪಂಥ, ಪಂಗಡ, ರಾಜಕೀಯ ಆಸಕ್ತಿ, ತತ್ವ, ಸಿದ್ಧಾಂತ ಎಲ್ಲ ಮತ ಪಂಥಗಳ ಒಳ ಜಗಳಗಳನ್ನ ಮೀರಿ ನಿಂತು ಇಡೀ ಹಿಂದೂ ಸಮಾಜ ಏಕಛತ್ರಾಚಾರ್ಯದಡಿಗೆ ಬಂದು ಏಕಕಂಠ ಸ್ವರೂಪವಾಗಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರಿಗೆ ಜಯಘೋಷಗಳನ್ನು ಹಾಕ್ತಾ ರಾಮ್ ಲಲ್ಲಾ ಮಾಯಂಗೆ ಮಂದಿರ್ ವಹಿ ಬನಾಯಂಗೆ, ಬಚ್ಚಾ ಬಚ್ಚಾ ರಾಮಕ ಜನ್ಮ ಭೂಮಿಗೆ ಕಾಮಕ ಅಂತ ಶ್ರೀರಾಮಚಂದ್ರಿಗೆ ಜಯಘೋಷಗಳನ್ನು ಹಾಕ್ತಾ ಹಿಂದೂ ಸಮಾಜ ಒಗ್ಗಟ್ಟಾಯ್ತು. ಒಮ್ಮೆ ಒಗ್ಗಟ್ಟಾಗಿದ್ದಷ್ಟೇ ಬಹಳ ಜನ ತಾಯಿಂದರು ಸೇರಿದ್ದೀರಾ, ಹೆಣ್ಮಕ್ಳು ಸೇರಿದ್ದೀರಾ. ತಾಯಿಂದರು ನೆನ್ಪಿಟ್ಕೊಳ್ಬೇಕು, ಅಯೋಧ್ಯೆಯ ರಾಮ ಜನ್ಮಭೂಮಿಯ ರಾಮ ಮಂದಿರದ ಕಾರ್ಯ ಸಾಕಾರಗೊಂಡಿದೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಪ್ರಮುಖ ಕಾರಣ ನಮ್ಮ ತಾಯಂದಿರೇ. ಕಾರಣ ಅಂದು ರಾಮ ಜನ್ಮಭೂಮಿನಲ್ಲಿ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಕಾರ್ಯಸೇವೆ ಮಾಡಲಿಕ್ಕೆ ನಿಂತಿದ್ದಂತ 3.5 ಲಕ್ಷ ಜನ ಹಿಂದೂ ಕಾರ್ಯಸೇವಕರಲ್ಲಿ 36,000 ಜನ ತಾಯಿಂದ್ರು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಮುಂದೆ ನಿಂತು ರಾಮರಿಗೋಸ್ಕರ ಶ್ರಮಿಸಿದ್ದಾರೆ. ಮುಂದೆ ಮಾತಾ ಉಮಾ ಭಾರತಿ, ಕಾವಿ ತೊಟ್ಟಂತ ಮಾತಾ ರಿತಂಬರಿ, ಜೊತೆಗೆ 36,000 ಜನ ತಾಯಿಂದಿರು ಕೈ ಹಿಡಿದು ಮಾನವ ಸರಪಳಿಗಳನ್ನ ಮಾಡಿ ರಾಮರಿಗೆ ಭಜನೆಗಳನ್ನು ಹಾಡ್ತಾ, ಶ್ರೀರಾಮಚಂದ್ರಿಗೆ ಘೋಷಗಳನ್ನು ಹಾಡ್ತಾ, ಗಾನಗಳನ್ನ ಪುಂಖವಾಗಿ ಗುಣುಕ್ತಾ ನಮ್ಮ ತಾಯಿಂದ್ರು ರಾಮರಿಗೆ ಶ್ರಮಿಸಿದ್ರಲ್ಲ. ಕಂಕರ್ ಕಂಕರ್ ಶಂಕರ್ ಜಿಸ್ಕಾ ಪ್ರಾಣ ಪ್ರಾಣ ಮೇ ಗೀತಾ ಹೈ, ಜೀವನ್ ಕಿ ಧಡ್ಕನ್ ರಾಮಾಯಣ ಪಗ್ ಪಗ್ पर बनी पुनीता है, यदि राम नहीं है तो श्वासों में जीवन का गट रीता है, नर नाहर श्री पुरुषोत्तम का हम मंदिर भव्य बनाएंगे, सौगंध राम की काते हम मंदिर वही बनाएंगे ಅಂತ ನಮ್ಮ ತಾಯಿಂದ್ರು ಹಾಡ್ತಾ ಭಜನೆಗಳನ್ನು ಹಾಡ್ತಾ ರಾಮರಿಗೆ ಶ್ರಮಿಸಿದ್ರಲ್ಲ. ಆ 36,000 ಜನ ತಾಯಿಂದಿರ ಸಂಘಟಿತ ಬಲ, 3.5 ಲಕ್ಷ ಜನ ಹಿಂದೂಗಳ ಒಗ್ಗಟ್ಟಿನ ಪ್ರತಿಫಲ, 500 ವರ್ಷಗಳ ಹೋರಾಟದ ನಂತರ, 78ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಮಹಾಕದನಗಳ ನಂತರ, ಸುಮಾರು 3.5 ಲಕ್ಷ ಜನ ಹಿಂದೂ ಕಾರ್ಯಸೇವಕರ ಬಲಿದಾನಗಳ ನಂತರ ಇಂದು ನನಸಾಗಿರುವಂತ ಶತಮಾನಗಳ ಕನಸು ನಮ್ಮ ಅಯೋಧ್ಯೆಯ ರಾಮ್ಲಲ್ಲಾರ ರಾಮ ಮಂದಿರ. ಆ ಒಂದು ರಾಮ ಮಂದಿರ ಕಣ್ತುಂಬಿಸಿಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ಅದರ ಹಿಂದೆ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಸಂಘಟಿತ ಬಲದ ಕೆಲಸ ಬೇಕಾಯ್ತು. ಇಷ್ಟು ವರ್ಷ ನಾವು ಸಾರ್ವಜನಿಕ ಗಣೇಶೋತ್ಸವ ಪಂಡಾಲ್ಗಳ ಅಡಿನಲ್ಲಿ ಹಾಡುಗಳನ್ನು ಹಾಕ್ತಿದ್ವಿ. ನಾವು ವಿಸರ್ಜನೆಯ ಸಂದರ್ಭಕ್ಕೆ ಡಿಜೆಗಳಲ್ಲಿ ಹಾಡಿಡ್ಕೊಂಡು ತಿರುಗಾಡ್ತಿದ್ವಿ. ನಾವುಗಳು ವಾಟ್ಸಪ್ ಸ್ಟೇಟಸ್, ಇನ್ಸ್ಟಾ ಸ್ಟೋರಿಗಳಲ್ಲಿ ಹಾಡಾಡ್ಕೊಂಡು ತಿರುಗಾಡ್ತಾ ಇದ್ವಿ. ಬನಾಯಂಗೆ ಮಂದಿರ್ ಅಂತ ಭಾಯ್ಲೋಗ್ ಬನ್ ಗಯಾ ಮಂದಿರ ಕಟ್ಟಿದ್ದಾಯ್ತು. ಇಡೀ ಜಗತ್ತು ಕಣ್ತುಂಬಿಸಿಕೊಳ್ಳುವಂತೆ ಮಂದಿರ ಕಟ್ಟಿದ 1 ವರ್ಷದ ಸಂಭ್ರಮಾಚರಣೆಯನ್ನು ಮಾಡಿ ಆಯ್ತಲ್ಲ. ಯಾರ ಕಾರಣದಿಂದ ಸಾಕಾರಗೊಂಡಿದ್ದು? ಹಿಂದೂ ಸಮಾಜದ ಸಂಘಟಿತ ಬಲದಿಂದ ಸಾಕಾರಗೊಂಡಂತ ಧರ್ಮ ಕಾರ್ಯಗಳು. ರಾಮ ಮಂದಿರ ಕಟ್ಟಿದ್ದಾಯ್ತಲ್ಲ, ಅಯೋಧ್ಯೆಯ ರಾಮ ಜನ್ಮಭೂಮಿಯ ಧಾರ್ಮಿಕ ಕೆಲಸ ಮುಗಿತಲ್ಲ ಅಂತ ಹಿಂದೂ ಸಮಾಜ ಈಗ ಸುಮ್ಮನಾಗೋದಲ್ಲ. ರಾಮ ಮಂದಿರ ಕಟ್ಟಿದ ಕೂಡಲೇ ಧರ್ಮದ ಕೆಲಸ ಮುಗೀತು ಅಂತ ಹಿಂದೂ ಸಮಾಜದ ಜಾಗೃತಿ ಸಂಘಟಿತ ಬಲ ಸ್ತಬ್ಧಗೊಳ್ಳೋದಲ್ಲ. ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮ ಮಂದಿರ ಕಟ್ಟಿದ್ದೀವಷ್ಟೇ, ಮುಂದೆ ಸಂಘಟನೆ ಹಿರಿಯರು ಕರೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ,
ಭಾರತ್ ಕ ಪ್ರತ್ಯೇಕ ಘರ್ ಅಯೋಧ್ಯ ಬನಾಯಂಗೆ. ಭಾರತದ ಮನೆಗಳನ್ನ ಅಯೋಧ್ಯೆಯನ್ನಾಗಿಸೋದು ನಮ್ಮ ಮುಂದಿನ ಸಂಕಲ್ಪ. ಆ ಸಂಕಲ್ಪ ಸಾಕಾರಗೊಳ್ಳೋದು ಯಾವಾಗ? ಮನೆಗಳಲ್ಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರನಂತ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿ ಬರಬೇಕು, ಮನೆಗಳಲ್ಲಿ ಸೀತಾಮಾತೆ ಅಂತ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿ ಬರಬೇಕು. ಆಗ ಮನೆಗಳ ಅಯೋಧ್ಯೆ ಆಗ್ತಾವೆ. ಅದು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಸಾಧ್ಯ. ಕವಿಗಳೇ ಹೇಳ್ತಾರಲ್ಲ, ಚಂದನ್ನೇ से देश की मिट्टी नदी नदिया गंगा है, ಹರ್ಬಾಲಾ ದೇವಿ ಕಿ ಪ್ರತಿಮಾ ಬಚ್ಚಾ ರಾಮ है. ಭಾರತದ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಒಂದೊಂದು ಮಗು ರಾಮರ ಅಂಶ, ಒಂದೊಂದು ಮಗು ಸೀತಾಮಾತೆ ಆದರ್ಶ. ಆ ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನ ಬೆಳೆಸಿ ಸಾಕು. ಅದರಲ್ಲೂ ಸೇರಿರೋ ಇಷ್ಟು ಜನ ಹಿಂದೂಗಳಿದ್ದೀವಿ ನಾವು. ನಮ್ಮನೆ ಮಕ್ಕಳು ಸಾಮಾನ್ಯರ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿರೋದು ಸಾಮಾನ್ಯ ಭೂಮಿಯಲ್ಲ, ಸಾಮಾನ್ಯ ಮಣ್ಣಿನಲ್ಲ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ನೆಲದಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀವಿ ನಾವು. ಸ್ವಾಮಿ, ನಿಮ್ಮ ಇತಿಹಾಸ ಎಂಥದ್ದು? ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ದೇಹದಲ್ಲಿ ಹರಿತಿರುವಂತಹ ರಕ್ತದ ಪರಿಚಯ ಯಾವುದು? మొత్తం తెలుగు రాష్ట్రానికి రామాయణం పరిచయం చేసిన భాస్కర్ వాళ్ళ నుంచి రాముడిలా జీవితం గడిచిపోయిన అల్లూరి సీతారామరాజు గారి వరకు ఈ మన్ను జన్మమిచ్చింది ఎవరికి? రాముడి లాంటి వ్యక్తిత్వాలకి జన్మమించిన తెలుగు రాష్ట్రం కాదా ఇది? ఆ మన్నిలో పుట్టిన బిడ్డ మీ ఇంటిలో ఉన్నారు. ಆ ಮಕ್ಕಳಿಗೆ ಅಲ್ಲೂರಿ ಸೀತಾರಾಮರಾಜರ ಇತಿಹಾಸ ಇರುವಂತ ಮಕ್ಕಳು, ಆ ಮಣ್ಣು ನಿಮ್ಮದು. ಭಾಸ್ಕರರ ಇತಿಹಾಸ ಇರುವಂತ ಮಣ್ಣು ನಿಮ್ಮದು. ಅಂತ ಮಕ್ಕಳನ್ನ ಆದರ್ಶದಲ್ಲಿ ಬೆಳೆಸಿ ತೋರಿಸಿ ಸಾಕು. ಯಾವ ರಾಮರ ಆದರ್ಶವನ್ನ ಭಾಸ್ಕರ ರಾಮಾಯಣದಲ್ಲಿ ಭಾಸ್ಕರರು ನಮಗೆ ನೀಡಿ ಹೋಗಿದ್ರು. ಎಂಥ ರಾಮರು! ಭಾಸ್ಕರರು ಬರೀತಾರಲ್ಲ, ತೆಲುಗು ರಾಮಾಯಣ ಅಂತಲೇ ಪ್ರಸಿದ್ಧವಾಗಿರುವಂತ ಭಾಸ್ಕರ ರಾಮಾಯಣ. ಮಂಡಿತ ವಿಸ್ಫುಲಿಂಗ ವಿಶ್ವಜ್ವಲಿತಾಲಲು ಕೀಲೋಬ್ಜ ಗರ್ಭಾಂಡಮು ನಿಂಡ ರಾಮ ವಸುದಾದಿ ಪುಡೆ ಚಡು ವಜ್ರ ಸಾಧನ ಖಂಡಿತ ಪಂಕ್ತ ಕನಕಂಠ ಪುರಾಂತಕ ಶೈಲನ ಜಲ ದಂಡ ಬಲ ಪ್ರಚಂಡ ಪುರದಂಡ ವಿಖಂಡನ ಚಂಡಕಾಂಡ ಮುಲ್ಲಂತ ಭಾಸ್ಕರ ರಾಮಾಯಣದಲ್ಲಿ ಭಾಸ್ಕರು ತೆಲುಗುನಲ್ಲಿ ಬರೆದು ಹೋಗ್ತಾರೆ. ಅಂತ ರಾಮರ ಆದರ್ಶ ಈ ಮಣ್ಣಿಗಿದೆ. ಅಂತ ರಾಮನಂತ ಮಕ್ಕಳು ಮನೆಗಳಲ್ಲಿದ್ದಾರೆ. ಆದರ್ಶದಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನ ಬೆಳೆಸಿ ಹೋಗಿ ಸಾಕು. ಯಾರು ಬೆಳೆಸ್ತಾರೆ? ಮನೆಗಳಲ್ಲಿ ರಾಮರಂತ ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿಬೇಕಂದ್ರೆ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಒಬ್ಬೊಬ್ಬ ತಾಯಿ ಕೌಶಲ್ಯ ಆದಾಗ ಮಾತ್ರ ಅದು ಸಾಧ್ಯ ಆಗೋದು. ಆದ್ರಿಂದ ತಾಯಿಂದ್ರು ಜಾಗೃತರಾಗಿ, ಪೋಷಕರು ಜಾಗೃತರಾಗಿ, ಹಿಂದೂ ಮನೆಯ ಹಿರಿಯರು ಜಾಗೃತರಾಗಿ ಮಕ್ಕಳಲ್ಲಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಿ. ಯಾವ ರೀತಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ತೀರಾ? ಧರ್ಮ ಜ್ಞಾನ ತಲುಪಿಸುವ ಮೂಲಕ, ಧರ್ಮ ಬೋಧನೆ ಮಾಡುವ ಮೂಲಕ, ಧರ್ಮ ಸಂಸ್ಕಾರ ಕೊಡುವ ಮೂಲಕ. ಅಂದು ಕುರುಕ್ಷೇತ್ರ ರಣರಂಗದಲ್ಲಿ ಕಣ್ಣಿರಿಟ್ಟಿದ್ಯಾರು? ಅರ್ಜುನ. ಉಪದೇಶ ಮಾಡಿದ್ಯಾರು? ಶ್ರೀರಾಮ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ. ಉಪಯೋಗ ಆಗಿದ್ಯಾರಿಗೆ? ನಮಗೆ. ನಮ್ಮನಲ್ಲಿ ಭಗವದ್ಗೀತೆ ಪುಸ್ತಕ ಇದೆ, ಅದನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಬೋಧಿಸೋಣ. ಅಂದು ಕಣ್ಣಿರಿಟ್ಟಿದ್ದು ಶ್ರೀರಾಮಚಂದ್ರರು, ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ವಶಿಷ್ಠ ಮುನಿಗಳು. ಉಪಯೋಗ ಆಗಿದ್ದು ನಮಗೆ. ನಮ್ಮನಲ್ಲಿ ಯೋಗ ವಿಶಿಷ್ಟ ಗ್ರಂಥ ಇದೆ, ಅದನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಬೋಧಿಸೋಣ. ಅಂದು ಕಣ್ಣಿರಿಟ್ಟಿದ್ದು 5 ವರ್ಷದ ಪುಟ್ಟ ಹುಡುಗ ನಚಿಕೇತ. ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ಖುದ್ದು ಯಮಧರ್ಮರಾಯ ಮೃತ್ಯು. ಉಪಯೋಗ ಆಗಿದ್ದು ನಮಗೆ. ನಮ್ಮನಲ್ಲಿ ಕಠೋಪನಿಷತ್ ಗ್ರಂಥ ಇದೆ, ಅದನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಬೋಧಿಸೋಣ. ಅಂದು ಕಣ್ಣಿರಿಟ್ಟಿದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ಇಡೀ ಮನುಕುಲಕ್ಕೆ ಹಿರಿಯರಾದಂತ ಸ್ವಯಂಭೂ ಮನು. ಉಪದೇಶ ಮಾಡಿದ್ದು ದರ್ಶನ ಕೊಟ್ಟು ಯಜ್ಞ ನಾಮಕ ಭಗವಂತ. ಉಪಯೋಗ ಆಗಿದ್ದು ನಮಗೆ. ನಮ್ಮನಲ್ಲಿ ಈಶಾವಾಸ್ಯ ಉಪನಿಷತ್ ಇದೆ, ಯಾಜ್ಞ ಮಂತ್ರ ಉಪನಿಷತ್ ಇದೆ, ಅದನ್ನು ಮಕ್ಕಳಿಗೆ ಬೋಧಿಸೋಣ. ಗ್ರಂಥಗಳನ್ನು ನಮ್ಮ ಪೂರ್ವಿಕರು ಬರೆದಿಟ್ಟು ಹೋಗಿದ್ದು ಯಾವ ಕಾರಣಕ್ಕೆ? ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ಧರ್ಮಜ್ಞಾನ ತಲುಪಲಿ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕಲ್ವಾ? ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ಧರ್ಮವನ್ನು ಅರಿತು ತನ್ನ ಮುಂದಿನ ತಲೆಮಾರಿಗೆ ತಲುಪಿಸಿ ಹೋಗ್ಲಿ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕಲ್ವಾ? ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ವಿ ಈ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳು? ಆ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳ ಸೃಷ್ಟಿಗೆ ಮನುಷ್ಯರು ಶ್ರಮಿಸೋದು ಬಿಡಿ ಸ್ವಾಮಿ. ಸ್ವತಃ ಧರೆಗಿಳಿದಂತ ಭಗವಂತನ ಅವತಾರ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕುರುಕ್ಷೇತ್ರ ರಣರಂಗದಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. ಎದುರಿಗೆ ಭೀಷ್ಮ ಪಿತಾಮರು ಶರಾಶಿದ ಮೇಲೆ ಮಲಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭೀಷ್ಮರು ದೇಹತ್ಯಾಗ ಮಾಡಬೇಕು. ದೃಶ್ಯ ನೋಡಿದಂತ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ಉದ್ಗಾರ ಶ್ರೀವ್ಯಾಸರು ಭಾಗವತದಲ್ಲಿ ಬರೀತಾರೆ. ತಸ್ಮಿನ್ ಅಸ್ತಂಗತೆ ಭೀಷ್ಮೆ ಪಾಂಡವಾನಾಂ ಧುರಂದರೆ. ಅಸ್ತಂಗತರಾಗ್ತಿದ್ದಾರಪ್ಪ ಅಲ್ಲಿ ಭೀಷ್ಮ ಪಿತಾಮರು. ಅಲ್ಲಿ ಭೀಷ್ಮರು ಮಾತ್ರ ತೀರ್ಕೊಳ್ತಿಲ್ಲ, ಅವರ ಹತ್ರ ಇರುವಂತ ಸಮಸ್ತ ಪಾಂಡು ಕುಲದ ಕುರು ವಂಶದ ಜ್ಞಾನ ನಾಶವಾಗಿ ಹೋಗ್ತಿದೆ. ಜಗತ್ನಲ್ಲಿ ಯಾರು ಸತ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ಅವರ ಹತ್ರ ಇರುವಂತ ಧರ್ಮ ಜ್ಞಾನ ಸಾಯುವಂತಿಲ್ಲ. ಆದ್ರಿಂದ ಸಮಸ್ತ ಪಾಂಡವರು ಹೋಗಿ ಭೀಷ್ಮ ಪಿತಾಮರ ಪದತಲದಲ್ಲಿ ಕೂತು ಕೈ ಮುಗಿದವರ ಹತ್ರ ಇರುವಂತ ಧರ್ಮ ಜ್ಞಾನ ಪಡೆದುಕೊಂಡು ಬನ್ನಿ, ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ತಲುಪಿಸೋಣ. ಕೃಷ್ಣ ಕಳಿಸಿದ್ರು ಪಾಂಡವರನ್ನ. ಹಿರಿಯರಾದಂತ ಯುಧಿಷ್ಠಿರರು, ಧರ್ಮರಾಯರು ಭೀಷ್ಮ ಪಿತಾಮರ ಪದತಲದಲ್ಲಿ ಕೂತು ಕೈ ಮುಗಿದು ಕಣ್ಣೀರಿಡ್ತಾ ಪ್ರಶ್ನೆಗಳು ಮಾಡ್ತಾರೆ ಭೀಷ್ಮರಿಗೆ. ಕಿಮೇಕಂ ದೈವತಂ ಲೋಕೆ ಕಿಮವಾಕ್ಯಂ ಪರಾಯಣಂ ಸ್ತುವಂತಕ್ಕಂ ಕಮರ್ಚಂತ 6 ಪ್ರಶ್ನೆಗಳು ಮುಂದಿಟ್ರು, ಷೋಡಶ ಪ್ರಶ್ನೆಗಳನ್ನ. ಧರ್ಮರಾಯರ 6 ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಭೀಷ್ಮ ಪಿತಾಮರು ಕೊನೆ ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ಶರಾಶಿಯಲ್ಲಿ ಮಲಗಿದ್ದು ಇನ್ನೇನ್ ದೇಹತ್ಯಾಗ ಮಾಡಬೇಕು, ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ.
ಭೀಷ್ಮರು ಜೀವನದ ಕೊನೆ ಕಾಲಘಟ್ಟದಲ್ಲಿ ಮಾಡಿದಂಥ ಧರ್ಮಜ್ಞಾನದ ಬೋಧನೆ, ಧರ್ಮದ ಮಾತುಗಳನ್ನೇ ಇವತ್ತು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಅಂತ ಮನೆಗಳಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ಬ ಹಿಂದೂಗಳು ಪಠಿಸ್ತೀವಿ. ಹುಟ್ಟಿದ್ದು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಯಾವ ಕಾಲಕ್ಕೆ? ನಾನು ಸತ್ರು ಪರವಾಗಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಇರುವಂಥ ಧರ್ಮಜ್ಞಾನ ಸಾಯುವಂತಿಲ್ಲ, ಇದನ್ನ ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ತಲುಪಿಸಿಯೇ ಹೋಗಬೇಕು ಅನ್ನೋ ತುಡಿತಾ ಇದ್ದಂಥ ಸಂಧಿ ಕಾಲದಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ದು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ. ನಮ್ಮ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳನ್ನು ಅಷ್ಟು ಶ್ರಮಪಟ್ಟು ನಿಮ್ಮ ಹಿರಿಯರು ಬರೆದಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ, ಸೃಷ್ಟಿ ಮಾಡಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಇಂಥ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳನ್ನು ನಾವು ಉಳಿಸ್ಕೊಂಡು ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ಕೊಡಲಿಲ್ಲ ಅಂದರೆ ಇನ್ಯಾರು ಕೊಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ? ಈ ಗ್ರಂಥಗಳ ಉಳಿವಿಗೋಸ್ಕರ ಸರ್ವಸ್ವವನ್ನು ಮುಡಿಪಾಗಿಟ್ಟಲ್ಲ ನಮ್ಮ ಹಿರಿಯರು. ನಮ್ಮ ಇದೇ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳನ್ನ ಸುಟ್ಟು ಭಸ್ಮ ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಧರ್ಮ ಜ್ಞಾನವನ್ನ ನಾಶ ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಸನಾತನ ಸಂತ ಪರಂಪರೆ ನಾಶ ಮಾಡಬೇಕು, ನಮ್ಮ ಮಠ ಮಂದಿರಗಳನ್ನ ಧ್ವಂಸಗೊಳಿಸಬೇಕಂತ ನಮ್ಮ ಮೇಲಾದಂತ ದಾಳಿ 1,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ವರ್ಷವಾಗಿ ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಆಗಿದೆ. ಈ 1,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ವರ್ಷ ದಾಳಿ ಏನು ಮಹಾ ಅಂತ ನಾವು ಅಂದುಕೊಂಡ್ರೆ ಯಾವತ್ತಾದ್ರೂ ಇತಿಹಾಸದ ಪುಟಗಳನ್ನ ತಿರುವು ಹಾಕಿ ನೋಡಿದಾಗ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಇದೇ ಜಗತ್ನಲ್ಲಿ ಪ್ರಾಚೀನ ಅಂತ ಕರೆಸ್ಕೊಂಡಂತ 35 ಜನಾಂಗಗಳಿದ್ವು. ಎಲ್ಲೋದ್ವು ಆ ಪ್ರಾಚೀನ ಜನಾಂಗಗಳು? ಕ್ಲಾಶ್ ಆಫ್ ಸಿವಿಲೈಸೇಷನ್ ಪುಸ್ತಕದಲ್ಲಿ ವಿದೇಶಿ ಲೇಖಕರು ಬರೀತಾರೆ, ಎಲ್ಲೋಯ್ತು ಜಗತ್ತಿನ ಮುಂದೆ ಪಿರಮಿಡ್ಗಳನ್ನ ಕಟ್ಟಿ ಮೆರೆದಂತ ಈಜಿಪ್ಷಿಯನ್ ಜನಾಂಗ, ಎಲ್ಲೋಯ್ತು ಜಗತ್ತನ್ನ ಆಳಲಿಕ್ಕೆ ಬಂದಂತ ಗ್ರೀಕ್ ಜನಾಂಗ, ಎಲ್ಲೋಯ್ತು ಜಗತ್ತಿಗೆ ಭಾಷಾ ಶಾಸ್ತ್ರ ಪರಿಚಯಿಸಿಕೊಟ್ಟಂತ ಪರ್ಷಿಯನ್ ಜನಾಂಗ, ಎಲ್ಲೋಯ್ತು ಜಗತ್ತಿನ ಮುಂದೆ ಬಿಚ್ಚುಗತ್ತಿ ಹಿಡಿದು ನಿಂತಂತ ರೋಮನರ ಜನಾಂಗ. ಜಗತ್ನಲ್ಲಿ ಪ್ರಾಚೀನ ಅಂತ ಕರೆಸ್ಕೊಂಡಂತ 35 ಜನಾಂಗಗಳು ಅಲ್ಪಾಯುಗಳಾಗಿ ಕಾಲಗರ್ಭ ಸೇರಿದ್ದಾವೆ. ನಮ್ಮ ಕಣ್ಣು ಮುಂದೆ ಕಣ್ತರದಂತ 100 ಮತಪಂಥಗಳು ಕಣ್ಮರೆಯಾಗಿ ಹೋಗಿದ್ದಾವೆ. ಯಾಕೆ? ತಮ್ಮ ಮೇಲಾದಂತ 10, 20, 40, 50 ವರ್ಷಗಳ ಕಾಲದ ಒಂದೇ ಒಂದು ಪರಕೀಯ ಜನಾಂಗದ ದಾಳಿಯನ್ನು ತಡೆಯುವಷ್ಟು ಸಾಮರ್ಥ್ಯ ಇಲ್ಲದೆ ಈ ಪ್ರಾಚೀನ ಜನಾಂಗಗಳೆಲ್ಲ ಮಣ್ಣಲ್ಲಿ ಮಣ್ಣಾಗಿ ಹೋದವು, ಇತಿಹಾಸದ ಪುಟಗಳಿಂದ ಅಳಿಸಿ ಹೋದವು. ಆದರೆ ನಮ್ಮ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮದ ಮೇಲೆ 10, 20, 40, 50 ವರ್ಷ ಅಲ್ಲ, 1,370ಕ್ಕೂ ಹೆಚ್ಚು ವರ್ಷ ನಿರಂತರ ದಾಳಿ. ಇಷ್ಟು ವರ್ಷ ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದವರು 1-2 ಜನಾಂಗದವರ? 1,000ಕ್ಕೂ ಹೆಚ್ಚು ವರ್ಷ ಮೊಘಲರು ಬಂದ್ರು, ಅರಬ್ಬರು ಬಂದ್ರು, ಅಫ್ಘನರು ಬಂದ್ರು, ಪೋರ್ಚುಗೀಸರು ಬಂದ್ರು, ಡಚ್ಚರು ಬಂದ್ರು, ಫ್ರೆಂಚರು ಬಂದ್ರು, ಇಂಗ್ಲಿಷರು ಬಂದ್ರು, ಶಕರು ಬಂದ್ರು, ಹೂಣರು ಬಂದ್ರು. ಇವರೆಲ್ಲರೂ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದ ನಂತರವೂ ಇವತ್ತಿಗೂ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮವಾಗಿ ಜೀವಂತವಾಗಿದೆ. ಜಗತ್ನಲ್ಲಿ 120 ಕೋಟಿ ಹಿಂದೂಗಳು ಮನೆಗಳಲ್ಲೂ ಧರ್ಮಾಚರಣೆ ಮಾಡ್ತೀವಿ. ಯಾರ ಕಾರಣದಿಂದ? ನಮ್ಮ ಪೂರ್ವಿಕರು ಪಟ್ಟಂತ ಶ್ರಮಗಳ ಕಾರಣದಿಂದ. ಒಬ್ಬರಾದ ನಂತರ ಒಬ್ಬರು ಬಂದಿದ್ದಾರೆ, ಧರ್ಮಕ್ಕೋಸ್ಕರ ಶ್ರಮಿಸಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಈ ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೆ ಸರ್ವಸ್ವವನ್ನು ಮುಡಿಪಾಗಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಮಹಾರಾಜರ ಬಗ್ಗೆ ಅಣ್ಣವರು ಉಲ್ಲೇಖ ಮಾಡಿದ್ರು. ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಮಹಾರಾಜರ ಮಗ ಛತ್ರಪತಿ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರನ್ನ 40 ದಿನಗಳ ಕಾಲ ಕಾರಾಗೃಹದಲ್ಲಿಟ್ಟು ಮೊಘಲರು ಅವರಿಗೆ ಒಡ್ಡಿದಂತ ಷರತ್ ಯಾವುದು? ಈ ಕ್ಷಣ ಧರ್ಮ ಬಿಟ್ಟು ನನ್ನ ಮತಕ್ಕೆ ಮತಾಂತರಗೊಳ್ಳು, ನನ್ನ ಜೀವ ಸಹಿತ ಕಳಿಸ್ಕೊಡ್ತೀನಿ, ನನ್ನ ಆಸ್ಥಾನದ ಒಂದು ಭಾಗ ಕೈಗಿಟ್ಟು ಸಾಮಂತರಾಜನಾಗಿ ಬಿಟ್ಕೊಡ್ತೀನಿ, ಮತಾಂತರಗೊಳ್ಳು ಸಾಕು. ಒಂದು ಷರತ್ತು ಸ್ವಾಮಿ, ಒಂದು ಷರತ್ತಿನ ಮೇರೆಗೆ ಛತ್ರಪತಿ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರು ಒಪ್ಪಲಿಲ್ಲ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ಅವರ ಕೈ ಉಗುರುಗಳನ್ನ ಕಿತ್ತು ತೆಗೆಯಲಾಯಿತು. ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರ ಬೆರಳುಗಳನ್ನ ಕತ್ತರಿಸಲಾಯಿತು. ಕಾದ ಸೀಸೆಯಿಂದ ಅವರ 2 ಕಣ್ಣುಗಳನ್ನ ಕಿತ್ತು ತೆಗೆಯಲಾಯಿತು. ಜೀವಂತವಿರಬೇಕಾದ್ರೆ ಅವರ ಚರ್ಮವನ್ನು ಸುಲಿದು ಕಣ್ಣು ಮುಂದೆ ನಾಯಿಗಳಿಗೆ ತಿನ್ಲಿಕ್ಕೆ ಬಿಸಾಡಲಾಯಿತು. ಗಾಯಗಳ ಮೇಲೆ ಉಪ್ಪನ್ನ ಹರಿಸಲಾಯಿತು. ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರ ದೇಹದ ತುಂಡು ತುಂಡನ್ನಾಗಿಸಲಾಯಿತು. 40 ದಿನ ಚಿತ್ರಹಿಂಸೆ. ಆದ್ರೆ 40 ದಿನದ ಚಿತ್ರಹಿಂಸೆನಲ್ಲಿ ಒಂದು ಕ್ಷಣ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರು ಧರ್ಮ ಬಿಡುವ ಯೋಚನೆ ಮಾಡಲಿಲ್ಲ. ಮೊಘಲರ ಕತ್ತಿಗಳು ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರ ಕತ್ತಿನ ಮೇಲಿಟ್ಟು ಈ ಕ್ಷಣ ಧರ್ಮ ಬಿಟ್ಟು ಮತಾಂತರಗೊಳ್ಳು, ಇಲ್ಲ ನಿನ್ನ ಪ್ರಾಣ ತೆಗಿತೀವಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಸಂಭಾಜಿ ಮಹಾರಾಜರ ಬಾಯಿಂದ ಬಂದಿದ್ದು ಒಂದೇ ಒಂದು ಉತ್ತರ, ಬೇಕಾದ್ರೆ ಈ ಕ್ಷಣ ಪ್ರಾಣ ಬಿಡ್ತೀನಿ ಆದ್ರೆ ಧರ್ಮ ಬಿಡೋದಿಲ್ಲ ಅಂತ ಒಂದು ಉತ್ತರ ಈ ಧರ್ಮವನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡು ಬಂತು. ಅಂತ ಎಷ್ಟು ಜನ ಹಿರಿಯರಿದ್ದಾರೆ. ಆ ಹಿರಿಯರ ಶ್ರಮ ವ್ಯರ್ಥವಾಗುವಂತಿಲ್ಲ. ಕವಿಗಳು ಕೇಳ್ತಾರಲ್ಲ, ಸತ್ತು ಮಲಗುತ್ತ ನೆತ್ತರಿತ್ತರು ಎನಿತು ಸಾಸಿರೆ ಯೋಧರು, ತನ್ನ ನೆಲದಲ್ಲಿ ಹೆಮ್ಮೆ ಛಲದಲ್ಲಿ ಮಾತೆಗರ್ಪಿತರಾದರು, ಅತ್ತ ಹೆಣ್ಣ ಕಣ್ಣ ನೀರಿದೆ, ಹೆತ್ತ ಒಡಲದು ಚೀರಿದೆ, ಸುರಿದ ನೆತ್ತರ ಸೇಡಿಗುತ್ತರ ನೀಡಿರೆನು ತಾನ್ನರಳಿದೆ. ಇಷ್ಟು ವರ್ಷ ಎಲ್ಲವನ್ನು ಸಮರ್ಪಿಸಿ ಹೋದ್ರಲ್ಲ, ಅವರ ಸಮರ್ಪಣೆ ವ್ಯರ್ಥವಾಗಿಸೋದು ಬಿಡ. ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ಧರ್ಮವನ್ನು ಉಳಿಸಿಕೊಟ್ಟು ಹೋದ್ರು? ಒಂದು ನಂಬಿಕೆ ಸ್ವಾಮಿ. ನಾವಲ್ಲದಿದ್ರು ಮುಂದಿನ ಪೀಳಿಗೆ ಒಂದು ಬರುತ್ತೆ, ಮುಂದಿನ ತಲೆಮಾರಿ ಧರ್ಮ ರಕ್ಷಣೆಯನ್ನ ಮಾಡಿ ತನ್ನ ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ತಲುಪಿಸಿ ಹೋಗುತ್ತೆ. ಒಂದು ನಂಬಿಕೆ.
ಯಾವ ಭಾವಿ ಪೀಳಿಗೆ ಉತ್ಕರ್ಷೆ ಮೇರೆಗೆ ಭರತ ವರ್ಷ ಮತ್ತೊಮ್ಮೆ ಭವ್ಯವಾಗಿ ಮೈತಳೆಯಬೇಕಾಗಿದೆಯೋ ಆ ಭಾವಿ ಪೀಳಿಗೆ ನಾವುಗಳೇ ಅಲ್ವಾ? ಯಾವ ಭಾವಿ ಪೀಳಿಗೆ ಮೇಲೆ ನನ್ನ ನಿಮ್ಮ ಪೂರ್ವಿಕರು ಹಿಮವತ್ ಪರ್ವತದಷ್ಟು ನಂಬಿಕೆ ಭರವಸೆ ವಿಶ್ವಾಸಗಳನ್ನಿಟ್ಟು ಹೋಗಿದ್ರು ಆ ಮುಂದಿನ ಪೀಳಿಗೆ ನಾವುಗಳೇ ಅಲ್ವಾ? ನಾವೇ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಮಾಡಬೇಕು, ಧರ್ಮ ಮನೆಯ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಜ್ಞಾನ ನೀಡಬೇಕು, ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಬೇಕು. ಅಕಸ್ಮಾತ್ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ವೇದ ಉಪನಿಷತ್ತುಗಳನ್ನು ಓದಿಸ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, ರಾಮಾಯಣ ಮಹಾಭಾರತದಂತ ಇತಿಹಾಸಗಳನ್ನು ಹೇಳ್ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ, ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಭಗವದ್ಗೀತೆಯಿಂದ ಶ್ಲೋಕಗಳನ್ನು ಹೇಳಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಏನು ಮಾಡಬೇಕು? ನಿಮ್ಮಿಂದ ಮಕ್ಕಳಿಗೆ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ, ಪರವಾಗಿಲ್ಲ ಸ್ವಾಮಿ, ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ನಿಮ್ಮ ಮನೆಯ ಮಕ್ಕಳನ್ನ ವಾರಕ್ಕೊಂದು ದಿನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂರಿಸಿ ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಭಜನೆಗಳನ್ನು ಹಾಡಿಸಿ ಸಾಕು. ನಮ್ಮ ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಭಜನೆಗಳು ಬರಬೇಕು. ಯಾಕೆ ಹಿರಿಯರು ಹೇಳ್ತಾರೆ, ಭಜನೆ ಮಾಡುವ ಮನೆ ಎಂದಿಗೂ ವಿಭಜನೆ ಆಗೋದಿಲ್ಲ. ಭಜನೆಗಿರುವ ಸಾಮರ್ಥ್ಯ ಅದು ಮನೆಗಳನ್ನ ಸಂಘಟಿಸುತ್ತೆ, ಕುಟುಂಬಗಳನ್ನು ಒಗ್ಗೂಡಿಸುತ್ತೆ, ಸಮಾಜವನ್ನ ಸಂಘಟಿಸುತ್ತೆ, ಧರ್ಮವನ್ನ ಸಂಘಟಿಸುತ್ತೆ, ರಾಷ್ಟ್ರವನ್ನು ಒಗ್ಗಟ್ಟನ್ನಾಗಿಸುತ್ತೆ. ಆ ಸಾಮರ್ಥ್ಯ ಭಜನೆಗಳಿಗಿದೆ. ಇವತ್ತವರೆಗೂ ನಮ್ಮೆಲ್ಲ ರಕ್ತದ ಕಣ ಕಣದಲ್ಲೂ ಧಾರ್ಮಿಕತೆ ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಪ್ರವಾಹ ಹರಿದು ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಕೂತಿರುವಂತ ನೆರೆದಿರುವಂತ ಸಾವಿರಾರು ಜನ ಹಿಂದೂಗಳಿದ್ದೀವಿ. ಸಾವಿರಾರು ಜನ ಹಿಂದೂಗಳಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಧಾರ್ಮಿಕ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದಿದ್ದೀವ ಅಂದ್ರೆ ಇಲ್ಲ. ವೇದ ಉಪನಿಷತ್ತುಗಳನ್ನು ಓದಿದ್ದೀವ ಬಹುತೇಕರಿಲ್ಲ. ಆದ್ರೆ ಇವತ್ತಿಗೂ ನಮಗೆ ರಾಮರ ಮೇಲೆ ಭಕ್ತಿ ಏನಕ್ಕೆ? ಭಜನೆಗಳನ್ನ ಕೇಳ್ಕೊಂಡು ಬಂದ್ವಿ. ಮನೆಗಳಲ್ಲೂ ತ್ಯಾಗರಾಜರ ಭಜನೆಗಳನ್ನ ನಮ್ಮ ಹಿರಿಯರು ಹಾಡ್ತಿದ್ರಲ್ಲ, ರಾಮನಾಮ ಮನೆ ರೋಮಾಂಚನ ಮನೆ, ರಾಮವನ್ನ ಕೇಳಿದ್ರೆ ರೋಮಾಂಚನ ಆಗಬೇಕಪ್ಪ ಅಂತ ತ್ಯಾಗರಾಜರು ಭಜನೆಗಳನ್ನು ಹಾಡ್ಕೊಂಡು ಬಂದ್ರು. ಅದನ್ನ ನಮ್ಮ ತಾಯಿಂದ್ರು ನಮಗೆ ಹೇಳ್ಕೊಟ್ರು. ನಮಗೆ ಆಧ್ಯಾತ್ಮ ಗೊತ್ತು ಏನಕ್ಕೆ? ಗ್ರಂಥಗಳ ಮೂಲಕ ಅಲ್ಲ. ಯಾವುದೋ ಶತಮಾನಗಳ ಹಿಂದೆ ಈ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಒಬ್ಬ ಸಂತರು ಮುಂದೆ ನಿಂತು ಗಲ್ಲಿಗಳಲ್ಲೂ ಭಜನೆಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಅಣ್ಣಮಾಚಾರ್ಯ ಅಂತವ್ರು ಬಂದು ಬ್ರಹ್ಮ ಮೊಕ್ಕಟೆ ಪರಬ್ರಹ್ಮ ಮೊಕ್ಕಟೆ ಅಂದುರಿಕೆ ಅಂತರಾತ್ಮ ಹರಿಯೊಕ್ಕಟೆ ಅಂತ ಹಾಡ್ತಾ ಬಂದ್ರಲ್ಲ, ಆ ಭಜನೆಗಳು ತುಂಬಿಸಿಕೊಡ್ತು ಸ್ವಾಮಿ ನಮ್ಮಲ್ಲಿ ಆಧ್ಯಾತ್ಮ ಧಾರ್ಮಿಕತೆಯ ಪ್ರವಾಹ. ಅಂತ ಭಜನೆಗಳನ್ನು ಉಳಿಸಬೇಕು, ಮುಂದಿನ ಪೀಳಿಗೆ ಕಲ್ಪಿಸಬೇಕು, ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಭಜನೆಗಳನ್ನು ಹಾಡಿಸಬೇಕು. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂತು ಭಜನೆ ಹಾಡಿದ್ರೆ ಭಗವಂತ ನಿತ್ತು ಕೇಳ್ತಾನೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ನಿತ್ತು ಭಜನೆ ಹಾಡಿದ್ರೆ ಭಗವಂತ ಕುಣಿದಾಡಿ ಕೇಳ್ತಾನೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕುಣಿದಾಡ್ತಾ ಭಜನೆ ಹಾಡಿದ್ರೆ ಅದು ಕುಣಿತ ಭಜನೆ ಆಗುತ್ತೆ. ಭಗವಂತ ಭಕ್ತನ ಭಜನೆಗೆ ಕುಣಿಯುವಂತ ದೃಶ್ಯ ಕಣ್ಣು ಮುಂದೆ ಬರುತ್ತೆ ಅಂತ ಹಿರಿಯರು ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅಂತ ಭಜನೆಗಳು ಸುದೆ ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಹೊರಡಲಿ, ಕಂಸಾಳೆಗಳ ನಾದಗಳು ಮಕ್ಕಳ ಕೈಯಿಂದ ಹೊರಹೊಮ್ಮಲಿ. ಅದು ಧರ್ಮ ಜಾಗೃತಿ. ಈ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಯಾರು ಮಾಡಿಸ್ಬೇಕು? ಯಾರ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಬೋಧನೆ ಮಾಡಿಸ್ಬೇಕು? ಯಾರ ಮಕ್ಕಳ ಬಾಯಲ್ಲಿ ಭಜನೆ ಹಾಡಿಸ್ಬೇಕು? ತಾಯಂದಿರೇ ಮಾಡಬೇಕು. ಯಾಕೆ ತಾಯಂದಿರೇ ಮಾಡಬೇಕು? ನಾನು ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತಲ್ಲ. ಮನುಸ್ಮೃತಿ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಮನು ಬರೀತಾರೆ, ಉಪಾಧ್ಯದಾಚಾರ್ಯ ಆಚಾರ್ಯಶತಂ ಪಿತಾನ್ ಶಾಸ್ತ್ರತು ಪಿತ್ರಾನ್ ಮಾತ ಗೌರವೇನ ತಿರಿಚ್ಛತೆ. ಅರ್ಥಾತ್ ಮನು ಬರೆದ್ರು 10 ಜನ ಆಚಾರ್ಯರಿಗೆ ಒಬ್ಬ ಉಪಾಧ್ಯಾಯ ಸಮ ಅಂತ, 100 ಜನ ಉಪಾಧ್ಯಾಯರಿಗೆ ಒಬ್ಬ ತಂದೆ ಸಮ. ಆದ್ರೆ ಅಂತ 1000 ಜನ ತಂದೆಯಂದಿರಿಗೆ ಒಬ್ಬ ತಾಯಿ ಸಮ ಅಂತ ಮನುಸ್ಮೃತಿನಲ್ಲಿ ಮನು ಬರೆಯುವಂತ ಮಾತು. ಅರ್ಥಾತ್ ಇಡೀ ಜಗತ್ತು ನಿತ್ತು ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡುವಂತ ವಿದ್ಯೆಯನ್ನ ಮೀರಿದ್ದು ಒಬ್ಬ ತಾಯಿ ನಿತ್ತು ತನ್ನ ಮಗುವಿಗೆ ಕೊಡುವಂತ ಸಂಸ್ಕಾರ ಅಂತ ಒಬ್ಬೊಬ್ಬ ತಾಯಿಂದ್ರಲ್ಲಿದ್ದೀರಾ. ಆ ತಾಯಿಂದ್ರು ಮಕ್ಕಳಿಗೆ ಸಂಸ್ಕಾರ ಕೊಡಿ. ಆದ್ರೆ ನಮ್ಮ ದೌರ್ಭಾಗ್ಯ, ನಮ್ಮದೇ ಹಿಂದೂ ಮನೆಯ ಪೋಷಕರು ತಾಯಂದಿರು ಹಿರಿಯರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರೆ, ನಮ್ಮ ಮಕ್ಕಳೇನಕ್ಕೆ ಭಜನೆ ಹಾಡಬೇಕು? ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಏನಕ್ಕೆ ಧರ್ಮ ಬೋಧನೆ? ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಏನಕ್ಕೆ ಧರ್ಮ ಸಂಸ್ಕಾರ? ನಮ್ಮ ಮಕ್ಕಳು ಏನಕ್ಕೆ ಮಠ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಬೇಕು? ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಕಾನ್ವೆಂಟ್ ಕಳಿಸ್ತೀವಿ, ಲಕ್ಷ ಲಕ್ಷ ಫೀಸ್ ಕಟ್ತೀವಲ್ವಾ? ನಮ್ಮ ಮಕ್ಕಳು ನಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಇಂಗ್ಲಿಷ್ನಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ರೆ ಸಾಕು, 30-50 ಸಾವಿರ ಸಂಬಳ ತಗೊಂಡು ಕೆಲಸದಲ್ಲಿ ಜೀವನದಲ್ಲಿ ಸೆಟ್ಲ್ ಆದ್ರೆ ಸಾಕು, ಜೀವನ ಸಾರ್ಥಕ. ಮಕ್ಕಳಿಗೆ ದೇಶ ಧರ್ಮ ಕಟ್ಕೊಂಡು ಏನಾಗಬೇಕು ಅಂತ ನಮ್ಮದೇ ಹಿಂದೂ ಪೋಷಕರ ಪ್ರಶ್ನೆ. ಯಾಕೆ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಬೋಧನೆ? ಯಾಕೆ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಸಂಸ್ಕಾರ? ದೇಶ ರಕ್ಷಣೆಗಲ್ಲ, ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೂ ಅಲ್ಲ, ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರ ಮಕ್ಕಳಿಗೆ ಧರ್ಮ ಸಂಸ್ಕಾರವನ್ನು ನೀಡಿ. ಕೆಲವು ತಿಂಗಳ ಹಿಂದೆ ಪಕ್ಕದ ನಮ್ಮ ರಾಜ್ಯ ಕರ್ನಾಟಕದ ಬೆಳಗಾವಿನಲ್ಲಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ವೃದ್ಧರೊಬ್ರು ತೀರಿಕೊಂಡಿದ್ರು. ಆಸ್ಪತ್ರೆಯವರೆಲ್ಲ ಪೊಲೀಸರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ನಮ್ಮ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ವೃದ್ಧರು ಅಡ್ಮಿಟ್ ಆಗಿದ್ರು ಸಾರ್, ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಇಷ್ಟು ದಿನ ಅವರನ್ನ ನೋಡ್ಕೊಂತಿದ್ದಂತ ಹುಡುಗ ಪರಾರಿಯಾಗಿದ್ದಾನೆ, ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಫೋನ್ ಎತ್ತಲ್ಲ, ಏನ್ ಮಾಡಬೇಕು ಬಂದು ನೋಡಿ ಅಂತ. ಪೊಲೀಸರೆಲ್ಲ ಆಸ್ಪತ್ರೆಗೆ ಧಾವಿಸಿ ಬಂದ್ರು. ಆ ವೃದ್ಧರ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಏನೇನಿದೆ ಆಸ್ಪತ್ರೆಯವರ ಹತ್ರ ಎಲ್ಲ ತೆಗೆಸ್ಕೊಂಡ್ರು. ಅವ್ರ ಮನೆ ಅಡ್ರೆಸ್ ಹುಡ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಅಕ್ಕ ಪಕ್ಕದ ಮನೆಯವ್ರ ಹತ್ರ ಕೇಳಿದ್ರು, ನಿಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಂಥವ್ರು ವೃದ್ಧರು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರಮ್ಮ, ಅವ್ರಿಗೆ ಮಕ್ಕಳು ಮೊಮ್ಮಕ್ಕಳು ಮನೆಯವರು ನೆಂಟಸ್ಥರು ಸಂಬಂಧಿಕರಂತನಾದ್ರೂ ಜಗತ್ನಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ದಾರಾ?
ಅಕ್ಕಪಕ್ಕದ ಮನೆಯವರು ಸಹಜವಾಗಿ ಉತ್ತರ ಕೊಟ್ಟರು, ಹೌದು ಸರ್, ಅವ್ರಿಗಿಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. ಒಬ್ಬ ಮಗ ಅಮೇರಿಕಾದಲ್ಲಿದ್ದಾನೆ, ಮತ್ತೊಬ್ಬ ಮಗಳು ಕೆನಡಾದಲ್ಲಿದ್ದಾಳೆ ಸರ್. ಸರಿ, ಇಬ್ಬರು ಮಕ್ಕಳು ಫೋನ್ ನಂಬರನ್ನ ಪೊಲೀಸರು ತರಿಸ್ಕೊಂಡ್ರು. ಫೋನ್ನಲ್ಲಿ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿಗೆ ಮಾತಾಡಿ ತಲುಪಿಸ್ತಾರೆ ಪೊಲೀಸರು. ಭಾರತದಲ್ಲಿದ್ದಂಥ ನಿಮ್ಮ ತಂದೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ಅಡ್ಮಿಟ್ ಆಗಿದ್ರಮ್ಮ, ದುರಾದೃಷ್ಟವಶಾತ್ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೇ ತೀರ್ಕೊಂಡ್ರು, ದಯವಿಟ್ಟು ವಾಪಸ್ ಭಾರತಕ್ಕೆ ಬನ್ನಿ, ನಿಮ್ಮ ತಂದೆ ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರ ಮುಗಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ. ಮಗ ಅಮೇರಿಕ, ಮಗಳು ಕೆನಡಾ, ಇಬ್ಬರೂ ಮಕ್ಕಳು ವಿದೇಶದಿಂದ ಫೋನ್ನಲ್ಲಿ ಪೊಲೀಸರಿಗೆ ವಾಪಸ್ ಉತ್ತರ ಕೊಡುತ್ತಾರೆ, ವಿದೇಶದಿಂದ ಭಾರತಕ್ಕೆ ಬರೋಷ್ಟು ಪುರ್ಸೊತ್ ನಮಗಿಲ್ಲ, ನಮ್ಮಪ್ಪನ ಶವ ತಗೊಂಡೋಗಿ ಎಲ್ಲಾದರೂ ಬಿಸಾಡಿ ಅಂತ. ಯೋಚನೆ ಮಾಡಿ ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ, ಯಾವ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ತಂದೆ ತಾಯಿಂದರು ಸರ್ವಸ್ವವನ್ನು ಮುಡಿಪಾಗಿಟ್ಟು ನನ್ನ ಬದುಕಿಗಿಂತ ಸುಖವಾದ ಬದುಕು ನನ್ನ ಮಗು ಸಾಗಿಸ್ಲಿ ಅನ್ನೋ ಒಂದು ಆಶಯದೊಂದಿಗೆ ಎಲ್ಲವನ್ನೂ ಸಮರ್ಪಿಸಿರ್ತಾರೋ, ಆ ತಂದೆ ತಾಯಿಂದ್ರ ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರಕ್ಕೆ ಬರೋಷ್ಟು ಯೋಗ್ಯತೆ ಮಕ್ಕಳಿಗಿಲ್ಲ ಅಂದರೆ ಲಕ್ಷ ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡಿ ಯಾವ ಸಾರ್ಥಕತೆಗೆ ಇನ್ನೆಂಥ ಸಂಸ್ಕಾರ ಕೊಟ್ಟು ಮನೆ ಮಕ್ಕಳನ್ನ ಬೆಳೆಸ್ತಿದ್ದೀವಿ ನಾವು? ಯೋಚಿಸ್ಬೇಕಲ್ವಾ? ಯಾಕಿಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಸಮಾಜದಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಆಗ್ತಿದ್ದಾವೆ? ಯಾಕೆ ತಂದೆ ತಾಯಿಂದ್ರ ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರಕ್ಕೂ ಕೂಡ ಬರ್ಲಿಕ್ಕಾಗದೇ ಇರುವಂತ ಮಕ್ಕಳು ಸಮಾಜದಲ್ಲಿ ಬೆಳೀತಿದ್ದಾರೆ? ಕಾರಣ ಇಷ್ಟೇ, ಮನೆಯಲ್ಲಿ ಸಂಸ್ಕಾರದ ಕೊರತೆ. ಅದೇ ಮನೆಯ ಮಕ್ಕಳಿಗೆ ಶಾಲೆ ಶಿಕ್ಷಣದ ಜೊತೆಗೆ 5ನೇ ತರಗತಿಯಿಂದ ರಾಮಾಯಣ, 10ನೇ ತರಗತಿಯಿಂದ ಮಹಾಭಾರತ, 12ನೇ ತರಗತಿಯಿಂದ ಭಾಗವತ, ಇಡೀ ಜೀವನಕ್ಕೆ ಬೇಕಾದಷ್ಟು ವಚನಗಳು, ದಾರ್ಶನಿಕರ ಪದಗಳು, ದಾಸರ ಕೀರ್ತನೆಗಳು, ಭಜನೆಗಳು, ಭಗವದ್ಗೀತೆ ಶ್ಲೋಕಗಳನ್ನು ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಹೇಳಿಸಿ ಬೆಳೆಸಿ ಸಾಕು. ಆ ಮಕ್ಕಳು ತಮ್ಮ ಕೊನೆ ಉಸಿರಿರೋವರೆಗೂ ನಿಮ್ಮನ್ನ ಅಂದ್ರೆ ಪೋಷಕರನ್ನ ದೇವರ ಸ್ಥಾನದಲ್ಲಿಟ್ಟು ನಿಮ್ಮ ಪಾದ ಪೂಜೆ ಮಾಡಿ ಸಾಕೊಳ್ತಾರೆ. ಕಾರಣ ನನ್ನ ಧರ್ಮ ಆ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ಕೊಡುತ್ತೆ, ಮಾತೃದೇವೋಭವ ಪಿತೃದೇವೋಭವ ಅನ್ನೋ ಸಂಸ್ಕಾರವನ್ನ. ಇಂಥ ಸಂಸ್ಕಾರ ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಸ್ವಾರ್ಥಕ್ಕೋಸ್ಕರನಾದ್ರೂ ನಾವು ನೀಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ಯಾರು ನೀಡ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧರ್ಮ ಸಂಸ್ಕಾರ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಕೊಡಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಕೊಡ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಮುಂದಿನ ಪರಂಪರೆಗೆ ನಾನು ತಲುಪಿಸ್ಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ತಲುಪಿಸ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧರ್ಮ ಗ್ರಂಥಗಳನ್ನು ನಾನು ಓದಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಓದ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಇತಿಹಾಸ ನಾನು ಅಧ್ಯಯನ ಮಾಡಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಅಧ್ಯಯನ ಮಾಡ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ರಕ್ತದ ಪರಿಚಯ ನನಗಾಗ್ಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಮಠ ಮಂದಿರಗಳಿಗೆ ನಾನು ಹೋಗ್ಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಹೋಗ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧರ್ಮದ ಕೀರ್ತನೆಗಳನ್ನ ಭಜನೆಗಳನ್ನ ಪುಂಖಾನುಪುಂಖವಾಗಿ ನಾನು ಹಾಡಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಹಾಡ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತಗಳನ್ನ ನಾನು ಧರಿಸಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಧರಿಸ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳ ಪರವಾಗಿ ನಾನು ನಿಲ್ಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ನಿಲ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧಾರ್ಮಿಕ ಸಭೆಗಳಿಗೆ ನಾನು ಬರಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಬರ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧರ್ಮದ ಕೆಲಸಕ್ಕೆ ನಾನು ಸಮಯ ಕೊಡಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಸಮಯ ಕೊಡ್ತಾರೆ? ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನನ್ನ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಗಳಿಗೆ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ನಾನು ಶ್ರಮ ವಹಿಸ್ತಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಶ್ರಮಿಸ್ತಾರೆ? ಸ್ವಾಮಿ, ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹಿಂದುವಾಗಿ ಹುಟ್ಟಿ ಹಿಂದೂ ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೆ ನಾನು ನೀವು ಮುಂದೆ ಬರಲಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಮುಂದೆ ಬರ್ತಾರೆ? ಇನ್ಯಾರು ನಮ್ಮ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತಾರೆ? ಇಲ್ಲಿರುವಂತ ನನ್ನ ನಿಮ್ಮ ಜನ್ಮ ಸಿದ್ಧ ಜವಾಬ್ದಾರಿ ಇಲ್ವ ಧರ್ಮ ರಕ್ಷಣೆ? ನಾವೇ ಮುಂದೆ ಬರಬೇಕು, ನಾವೇ ನಮ್ಮ ಪರಂಪರೆ ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ ಮನೆಗಳ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಶುರುವಾಗಬೇಕು, ಮನೆ ಮಕ್ಕಳ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಶುರುವಾಗಬೇಕು. ಶಾಸ್ತ್ರಾಕಾರರ ಮಾತು, ವರಂ ಏಕಂ ಗುಣಿಪುತ್ರೋ ನಚಮೂರ್ಖ ಶತೈರಪಿ. ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಗಬೇಕಂದ್ರೆ ಮನ್ನಲ್ಲಿ 20 ಜನ ಮಕ್ಕಳು ಬೇಕಾಗಿಲ್ಲ, ಒಂದೊಂದು ಹಿಂದೂ ಮಗು ಮನ್ನಲ್ಲಿದೆಯಲ್ಲ, ಒಂದೊಂದು ಹಿಂದೂ ಮಗುವನ್ನ ನೈಜ ಹಿಂದುವಾಗಿ ತಾರು ಮಾಡಿ ಬೆಳೆಸಿ ಸಾಕು, ಒಂದು ಮಗುವಿಂದ ಇಡೀ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಗುತ್ತೆ. ಅಂತ ಮಕ್ಕಳು ಮನೆಗಳಲ್ಲಿದ್ದಾರೆ, ಆ ಮಕ್ಕಳ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಿ. ಆದ್ರೆ ನಮ್ಮ ದೌರ್ಭಾಗ್ಯ, ಯಾವ ಹಿಂದೂ ಮನೆಗಳಲ್ಲಿ ಧರ್ಮದ ಆಚರಣೆ ನಡಿಬೇಕಿತ್ತೋ, ಧರ್ಮ ಜ್ಞಾನದ ಸುದೆ ಹರಿಬೇಕಿತ್ತೋ ಅಂತ ಹಿಂದೂ ಮನೆಗಳಲ್ಲಿ ಇವತ್ತು ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತ ಧರಿಸೋದು ಮರ್ತು ಹೋಗಿದ್ದೀವಿ. ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಒಂದು ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತ, ಬೇರೆಲ್ಲೂ ಬೇಡ. ಈ ಕ್ಷಣ ಧರ್ಮ ಸಭೆಯಲ್ಲಿ ಸೇರಿದ್ದೀವಿ, ಸಾವಿರಾರು ಜನ ಇದ್ದೀವಿ. ನಿಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕ ಸುತ್ತಮುತ್ತ ಕಣ್ಣಾಡಿಸಿ ನೋಡಿ, ಸುತ್ತಮುತ್ತ ಹಿರಿಯರು ಕೂತಿರ್ತಾರೆ, ವೃದ್ಧರು ಕೂತಿರ್ತಾರೆ, ಅಜ್ಜಿ ಕೂತಿರ್ತಾರೆ, ಹಿರಿಯರು ಕೂತಿರ್ತಾರೆ. ಆ ಹಿರಿಯರ ಹಣೆಯನ್ನು ಗಮನಿಸಿ, ಅವರ ಹಣೆ ತುಂಬ ವಿಭೂತಿ ಬೆಳೆದಿರ್ತಾರೆ, ಹಣೆ ಕುಂಕುಮ ಹಚ್ಚಿರ್ತಾರೆ, ಗಂಧ ಚಂದನ ಭಂಡಾರ ತಿಲಕ ಏನೋ ಒಂದು ಪರಂಪರೆಗನುಸಾರವಾಗಿ ಒಂದಲ್ಲ ಒಂದು ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತ ಅವರ ಹಣೆಯಲ್ಲಿ ವಿಜೃಂಭಿಸ್ತಿರುತ್ತೆ. ನೀವೆಷ್ಟು ದೂರದಲ್ಲಿತ್ತು ನೋಡಿದ್ರು ಅವರ ಹಣೆಯಲ್ಲಿರುವಂತ ಕುಂಕುಮದ ತೇಜಸ್ ಕಣ್ಣಿಗೆ ತಾಗೋ ರೀತಿ ಇರುತ್ತೆ. ಏನಕ್ಕೆ ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತ ಧರಿಸ್ತಾರೆ? ಸ್ವಾಭಿಮಾನ.
ನನ್ನ ಧರ್ಮ ಸಂಕೇತ ನಾನು ಧರಿಸ್ತಿಲ್ಲ, ಇನ್ಯಾರು ಧರಿಸ್ತಾರನ್ನೋ ಸ್ವಾಭಿಮಾನ. ಅದೇ ಸ್ವಲ್ಪ ನನ್ನ ಪೀಳಿಗೆಯ, ನನ್ನ ತಲೆಮಾರಿನ, ನನ್ನ ವಯಸ್ಸಿನ ಮಕ್ಕಳ ಹಣೆಗಳನ್ನು ಗಮನಿಸಿ. ನಮ್ಮ ಮನೆ, ಹಿಂದೂ ಮನೆಯ ಮಕ್ಕಳು ಹಣೆಗೆ ಕುಂಕುಮ ಇಡುವಂಥ ಪದ್ಧತಿಯನ್ನೇ ಮರೆತು ಹೋಗಿದ್ದಾರೆ. ವಿಶೇಷತಃ ನಮ್ಮನೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಹಣೆಗೆ ಕುಂಕುಮ ಸಿಂಧೂರವೇ ಹಚ್ಚೋದಿಲ್ಲ. ಅದ್ಯಾವುದು ಸಣ್ಣ ಕಪ್ಪು ಚುಕ್ಕಿಯನ್ನ ಇಡ್ತಾರೆ ಹಣೆಗೆ, ಒಂದು ಸಣ್ಣ ಕಪ್ಪು ಚುಕ್ಕಿ. ಅದೆಷ್ಟು ಸಣ್ಣದಾಗಿರುತ್ತೆ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿ ನಿಂತು ನೋಡಿದ್ರೆ ಹಣೆಗೆ ಏನಾದ್ರೂ ಇಟ್ಟಿದ್ದಾರಾ ಇಲ್ವಾ ಅನ್ನೋದು ಕೂಡ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸೋದಿಲ್ಲ, ಅಷ್ಟು ಸಣ್ಣ ಚುಕ್ಕಿ. ಇಡೋದೇನಕ್ಕೆ ಮತ್ತೆ ಕಾಟಾಚಾರಕ್ಕೆ. ಹಣೆಗೆ ಬೊಟ್ಟಿಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಮನ್ನಲ್ಲಿ ಅಪ್ಪ ಅಮ್ಮ ಬೈತಾರಲ್ಲ ಅನ್ನೋ ಕಾಟಾಚಾರಕ್ಕೆ ಹಣೆಗೆ ಒಂದು ಸಣ್ಣ ಬೊಟ್ಟು. ತಪ್ಪು ನಮ್ಮನೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳನ್ನ ಅಲ್ಲವೇ ಅಲ್ಲ. ಏನಕ್ಕೆ ಹಣೆ ಕುಂಕುಮ ಇಡಬೇಕು ಅಂತ ಹೇಳ್ಕೊಡದೇ ಇರುವಂತ ಮನೆ ಪೋಷಕರ ತಪ್ಪು, ಮನೆ ಹಿರಿಯರ ತಪ್ಪು. ನಮ್ಮನೆ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ನಾವು, ಏನಕ್ಕಮ್ಮ ಹಣೆ ಕುಂಕುಮ? ಕಾಟಾಚಾರಕ್ಕಲ್ಲ. ಮಾರ್ಕಂಡ್ಯ ಋಷಿ ಪುರಾಣದಲ್ಲಿ ಬರೀತಾರಲ್ಲ, ಶುಂಭ ನಿಶುಂಭ ಎಂಬ ಇಬ್ಬರು ರಾಕ್ಷಸರು ತಾಯಿ ಜಗನ್ಮಾತೆನ ಕೆಟ್ಟ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡಿದಾಗ ತಾಯಿ ಜಗನ್ಮಾತೆ ಖುದ್ದು ಕ್ರೋಧಿತರಾಗಿ ಶಾಂಭವಿ ಅವತಾರಣ ತಾಳಿ ನಿಂತು ಶುಂಭ ನಿಶುಂಭರ ರಾಕ್ಷಸರ ಸಂಹಾರವನ್ನ ಮಾಡಿ ಆ ರಾಕ್ಷಸರ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತಾಯಿ ಜಗನ್ಮಾತೆ ತನ್ನ ಹಣೆಗೆ ಹಚ್ಕೊಂಡ್ರಂತೆ. ಅದರ ಸಂಕೇತವಾಗಿ ನಮ್ಮ ಹೆಣ್ಮಕ್ಳು ಇವತ್ತಿಗೂ ಹಣೆ ಕುಂಕುಮ ಇಡ್ತಾರೆ. ಏನಕ್ಕೆ? ಎದುರಿಗೆ ಬರುವಂತ ಗಂಡಸಿಗೆ ಎಚ್ಚರಿಕೆಯನ್ನ ನೀಡಲಿಕ್ಕೆ. ಒಂದು, ನಿನ್ನ ನನ್ನ ತಾಯಿ ಸ್ಥಾನದಲ್ಲಿ ಜಗನ್ಮಾತೆ ಸ್ಥಾನದಲ್ಲಿಟ್ಟು ಆರಾಧಿಸು. ಅಕಸ್ಮಾತ್ ಕೆಟ್ಟ ದೃಷ್ಟಿಯಿಂದ ನೋಡಿದ್ರೆ ಶುಂಭ ನಿಶುಂಭರಿಗೆ ಬಂದ ಪರಿಸ್ಥಿತಿನೇ ನಿನಗೂ ಬರೋದು ಅಂತ ಎಚ್ಚರಿಕೆ ಗಂಟೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಹಿಂದೂ ಮನೆ ಒಬ್ಬೊಬ್ಬ ಹಿಂದೂ ಹೆಣ್ಣು ಮಗಳು ಜೀವಂತ ದುರ್ಗೆಯರಂತೆ ಹಣೆಗೆ ಕುಂಕುಮ ಮಾಡಬೇಕು ಅಂತ ಹಿರಿಯರು ಹಾಕಿ ಕೊಟ್ಟೋದಂತ ಪರಂಪರೆ ಪದ್ಧತಿ. ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಾಗ್ಲಿ ಗಂಡು ಮಕ್ಕಳಾಗ್ಲಿ, ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ಹಿಂದೂ ಹಣೆಗೆ ಕುಂಕುಮ, ತಿಲಕ, ವಿಭೂತಿ, ಭಂಡಾರ, ಗಂಧ, ಚಂದನ, ಏನೋ ಒಂದು ಪರಂಪರೆಗನುಸಾರವಾಗಿ ಒಂದಲ್ಲ ಒಂದು ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತ ಹಣೆನಲ್ಲಿ ಧರಿಸಿರಲೇಬೇಕು. ಯಾಕೆ? ಅದು ನಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನ. ಕವಿಗಳು ಬರೀತಾರಲ್ಲ, ये है देखो राजपुताना नाज से तलवारों पे, इसने अपना जीवन काटा बरजी तीर कटारों पे, कूद पड़ी थी याजारों पद्मिनी अंगारों पे, इस मिट्टी का कण कण कहरा कुर्बानी की गाता, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदानों की. ಅರ್ಥಾತ್ ನಮ್ಮ ಮೇಲಾದಂತ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳ ದಾಳಿಗಳ ನಂತರವೂ, ನೂರಾರು ಜನಾಂಗಗಳ ಆಕ್ರಮಣಗಳ ನಂತರವೂ, ಅಸಂಖ್ಯ ಕಷ್ಟ ನಷ್ಟಗಳ ನಡುವೆಯೂ ಇವತ್ತಿಗೂ ತಲೆ ಎತ್ತಿ ತನುವೆತ್ತಿ ನಿಂತಿರುವಂತ, ಮೃತ್ಯುವನ್ನು ಮಣಿಸಿ ಬದುಕ್ತಿರುವಂತ ಮೃತ್ಯುಂಜಯ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮದ ಕ್ಷತ್ರಿಯ ಪರಂಪರೆ ಸಂಕೇತ ಕುಂಕುಮ. ಆದ್ರಿಂದ ಸ್ವಾಭಿಮಾನದಿಂದ ಹಣೆಗೆ ಧಾರ್ಮಿಕ ಸಂಕೇತವನ್ನು ಧರಿಸಿ ಇದನ್ನು ಪ್ರತಿಯೊಬ್ಬ ಹಿಂದೂ ಪಾಲನೆ ಮಾಡಬೇಕು. ಯಾಕೆ ಹಿಂದೂಗಳೇ ಪಾಲಿಸಬೇಕು? ಯಾಕೆ ಹಿಂದೂಗಳೇ ಜಾಗೃತಿ? ಯಾಕೆ ಹಿಂದೂಗಳೇ ಸಂಘಟಿತರಾಗಬೇಕು? ಏನಕ್ಕೆ ಹಿಂದೂ ಮಕ್ಕಳನ್ನೇ ಜಾಗೃತಗೊಳಿಸಬೇಕು? ಕಾರಣ ಇಷ್ಟೇ. ನಾನು ಹೇಳ್ತಿರುವಂತ ಮಾತಲ್ಲ, ಸ್ವತಂತ್ರ ವೀರ ವಿನಾಯಕ ದಾಮೋದರ ವೀರ ಸಾವರ್ಕರ್ ಅವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾರೆ. ವೀರ ಸಾವರ್ಕರ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ಐ ಡು ನಾಟ್ ಫಿಯರ್ ಎ ಮುಸ್ಲಿಂ, ನೈದರ್ ಡು ಐ ಫಿಯರ್ ಎ ಕ್ರಿಶ್ಚಿಯನ್, ಬಟ್ ಐ ಫಿಯರ್ ದೋಸ್ ಹಿಂದೂಸ್ ಹೂ ಆರ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಹಿಂದುತ್ವ ಅಂತ ಸಾವರ್ಕರ್ ಅವರ ಮಾತು. ಅರ್ಥಾತ್ ಸಾವರ್ಕರ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ, ನನಗೆ ಮುಸಲ್ಮಾನರಂದ್ರೆ ಭಯ ಇಲ್ಲ, ನನಗೆ ಕ್ರಿಶ್ಚಿಯನರಂದ್ರೆ ಭಯ ಇಲ್ಲ, ಆದ್ರೆ ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲೇ ಹುಟ್ಟಿ ಹಿಂದುತ್ವವನ್ನ ವಿರೋಧ ಮಾಡ್ತಾರಲ್ಲ ಅಂತ ಸೊಕ್ಕಳ್ ಹಿಂದೂಗಳು ನೋಡಿದ್ರೆ ಭಯ ಆಗೋದು ಅಂತ ಸಾವರ್ಕರ್ ಅವರು ಯಾವುದೋ ಕಾಲದಲ್ಲಿ ಕೊಟ್ಟ ತತ್ವ. ಅರ್ಥಾತ್ ನಮ್ಮ ಧರ್ಮಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರೆ ನಮ್ಮ ಧರ್ಮದಲ್ಲೇ ಹುಟ್ಟಿ ನಮ್ಮ ಧರ್ಮವನ್ನೇ ವಿರೋಧಿಸೋರಿಂದ ಬರುತ್ತೆ ಹೊರತಾಗಿ ಇನ್ನು ಯಾರಿಂದಲೂ ಈ ಧರ್ಮಕ್ಕೆ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ಸ್ವಾಮಿ ಇಷ್ಟು ವರ್ಷ ಪ್ರಯತ್ನ ಪಟ್ರು, ಈ ಧರ್ಮ ನಾಶ ಆಗೋದು ಬಿಡಿ, ಈ ಧರ್ಮವನ್ನ ಅಲುಗಾಡಿಸ್ಲಿಕ್ಕೂ ಯಾರಿಂದಲೂ ಸಾಧ್ಯವಾಗ್ಲಿಲ್ಲ. ಕಾರಣ ಇದು ಸತ್ಯ ಸನಾತನ ಧರ್ಮ, ಇದು ನಿತ್ಯ ನಿರಂತರ ಗಂಗೆ ಅಂತ ಹರಿಯುತ್ತೆ. ಸೃಷ್ಟಿಯ ಆದಿನಲ್ಲಿ ತಾಯಿ ಶಾರದೆಯ ಪ್ರಥಮ ವೀಣ ಜಂಕಾರ ಓಂಕಾರವಾಗಿ ಹೊರಬಂದು ಶಿವನ ಢಮರುಗಳಿಂದ ವ್ಯಾಕರಣದ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಮಾರುಗೊಂಡು ವೇದಗಳಾಗಿ ಮಾರುಗೊಂಡು ನಮಗೆ ಗೊತ್ತೋ ಗೊತ್ತಿಲ್ಲದೆಯೋ ತಲೆಮಾರಿಂದ ತಲೆಮಾರಿಗೆ, ಜನಾಂಗದಿಂದ ಜನಾಂಗಕ್ಕೆ, ಪೀಳಿಗೆಯಿಂದ ಪೀಳಿಗೆಗೆ ಸಂಸ್ಕಾರದ ರೂಪದಲ್ಲಿ ಹರಿದು ಬರುತ್ತಾ ಸಂಸ್ಕೃತ ರೂಪದಲ್ಲಿ ರಕ್ತದ ಕಣ ಕಣದಲ್ಲೂ ಬೆಸೆದು ಹೋಗಿ ಋಷಿಮುನಿ ಮಡಿಗಳಲ್ಲಿ ಭದ್ರಗೊಂಡು ಕ್ಷಾತ್ರ ತೇಜಸ್ಸಿನ ಖಡ್ಗಗಳಿಂದ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಇಡೀ ಜಗತ್ತನ್ನ ಬೆಳಗ್ತಿರುವಂತ ಅಗ್ನಿಯಷ್ಟು ಪವಿತ್ರವಾಗಿ ಗಾಳಿಯಂತೆ ಎಲ್ಲೆಡೆ ಸ್ಥಿತವಾಗಿ ಹಿಂದೂ ಮಹಾಸಾಗರದಂತೆ ಭೋರ್ಗರಿತ ತನ್ನಲ್ಲಿ ಟಿಸಿಲದ್ದಂತ ಮತಪಂಥಗಳಲ್ಲೂ ತನ್ನೊಳಗೆ ಆವರಿಸಿಕೊಂಡು ಇನ್ನಷ್ಟು ವಿಶಾಲವಾಗಿ ಬೆಳೆದು ತನ್ನ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡಿದಂತ ದಾಳಿಕೋರರ ಜನಾಂಗಗಳನ್ನು ತಾನೇ ಜೀರ್ಣಿಸಿಕೊಂಡು ಆ ಜಠರಾಜ್ಞೆಯನ್ನೇ ಜ್ಞಾನಾಜ್ಞೆ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಹೊರಹೊಮ್ಮಿ ಇಡೀ ಜಗತ್ತನ್ನ ಜ್ಞಾನದ ಭಾಸ್ಕರನಂತೆ ಬೆಳೀತ ಆಧ್ಯಾತ್ಮಿಕದ ಪ್ರವಾಹದಲ್ಲಿ ಮಿಂದೇಳಿಸ್ತಿರುವಂತ ಜೀವಂತ ಪ್ರಾಚೀನ ಧರ್ಮ ಅಂತ ಜಗತ್ತ
ಧರ್ಮಗಳು ಯಾವುದಾದ್ರೂ ಇದ್ರೆ ಅದು ನನ್ನ ಸನಾತನ ಹಿಂದೂ ಧರ್ಮ ಮಾತ್ರ. ಈ ಧರ್ಮಕ್ಕಿರುವ ಹಿರಿಮೆ ಅಂತದ್ದು. ಅಂತ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಗಬೇಕು. ಅಂತ ಧರ್ಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಹುಟ್ಟಿದ್ದೀವಿ. ಯಾವ ರೀತಿ ರಕ್ಷಣೆ ಆಗುತ್ತೆ? ಭಗವದ್ಗೀತೆ ಕೊನೆ 18ನೇ ಅಧ್ಯಾಯದ ಕೊನೆ 78ನೇ ಶ್ಲೋಕ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಕೊಟ್ಟಂತ ಗೀತಾಚರಣಾಗಿ ಕೊನೆಯ ಮಾತು, ಯತ್ರ ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣ ಯತ್ರ ಪಾರ್ಥ ಧನುರ್ಧರ ತತ್ರ ಶಿವಿಜಾಭೂತಿ ಧ್ರುವಾನಿ ತಿರ್ಮತಿರ್ಮಮ. ಎಲ್ಲಿ ನಾನು ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣನಿರ್ತೀನೋ, ಎಲ್ಲಿ ಧರ್ಮ ಪಾಲಿಸುವಂತ ಭಕ್ತಾದಿಗಳಿರ್ತೀರೋ, ಅಲ್ಲೆಲ್ಲ ಧರ್ಮದ ಕೆಲಸಗಳಿಗೆ ನಾನೇ ಜಯವನ್ನ ತಂದು ಕೊಡ್ತೀನಿ. ಮಾತು ಕೊಟ್ಟವರು ಯಾರು? ನೀವು ಧರ್ಮದ ಹಾದಿನಲ್ಲಿ ನಡಿ ಸಾಕು, ಧರ್ಮ ಕೆಲಸಕ್ಕೆ ನಾನ್ ಜಯ ತಂದು ಕೊಡ್ತೀವಿ. ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದು ಮನುಷ್ಯರ? ಭಗವದ್ಗೀತೆ ಬರ್ತಿದ್ದು ಸಾಹಿತ್ಯ ಅಂತ ಮಾನವರ? ಖಂಡಿತವಾಗ್ಲೂ ಅಲ್ಲ ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ. ಭಗವದ್ಗೀತೆ ಹೇಳಿದ್ಯಾರು? ಬೇರೆ ಬೇರೆ ಮತ ಗ್ರಂಥಗಳನ್ನು ಓದಿದಾಗ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗೋದು. ಒಂದು ಮತದ ಗ್ರಂಥವನ್ನು ಓದಿದಾಗ ಅದ್ರಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ತೀವಿ, ನಾನು ಭಗವಂತನ ಮಗ ಬಂದಿದ್ದೀನಿ, ದಿ ಸನ್ ಆಫ್ ಗಾಡ್, ಜಗತ್ತಿನ ಜನರನ್ನು ಉದ್ಧರಿಸ್ಲಿಕ್ಕೋಸ್ಕರ. ಮತ್ತೊಂದು ಮತದ ಗ್ರಂಥವನ್ನು ಓದಿದಾಗ ತಿಳ್ಕೊಳ್ತೀವಿ, ನಾನು ಭಗವಂತನ ಸಂದೇಶ ತಂದಿದ್ದೀನಿ, ದಿ ಮೆಸೆಂಜರ್ ಆಫ್ ಗಾಡ್, ಜಗತ್ತಿನ ಜನರನ್ನು ಉದ್ಧರಿಸ್ಲಿಕ್ಕಾಗಿ. ಆದರೆ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಭಗವಂತನ ಮಗ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಹೇಳಲಿಲ್ಲ, ಭಗವಂತನ ಸಂದೇಶ ತಂದಿದ್ದೀನಿ ನಾನು ಹೇಳಲಿಲ್ಲ. ಭಗವದ್ಗೀತೆ ಹೇಳಿದವರು ಯಾರು, ನೀನು ಯಾರು ಅಂತ ಅರ್ಜುನ ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದಾಗ ನೀನು ಯಾರು ಎಂಬ ಪ್ರಶ್ನೆಗೆ ಉತ್ತರ ಕೊಡಲಿಕ್ಕೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಗೀತೆಯ 11ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ವಿಶ್ವರೂಪದ ಸಂದರ್ಶವನ್ನು ಕೊಟ್ಟು 10ನೇ ಅಧ್ಯಾಯದ 31ನೇ ಶ್ಲೋಕದಲ್ಲಿ ಅರ್ಜುನನ ಮೂಲಕ ಜಗತ್ತಿಗೆ ಕರೆ ಕೊಡುತ್ತಾರೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ. ಅಹಂ ಆತ್ಮ ಗುದಾಕೇಶ ಸರ್ವಭೂತಶಯ ಸ್ಥಿತ ಆದಿಶ್ಯ ಮಧ್ಯಂಚ ಭೂತಾನಮಂತೇವ ಚ. ಅರ್ಜುನ, ಆದಿಯೂ ನಾನೇ, ಅಂತ್ಯವೂ ನಾನೇ, ಭೂತಕಾಲವೂ ನಾನೇ, ಭವಿಷ್ಯತ್ ಕಾಲವೂ ನಾನೇ, ಪ್ರಸ್ತುತ ಕಾಲವೂ ನಾನೇ. ಜಗತ್ತಿನ ಪ್ರಕೃತಿಯ ಅಣು ರೇಣು ತೃಣ ಕಾಷ್ಟೆ ಕಣ ಕಣದಲ್ಲೂ ವಾಸಿಸುವಂತ ಆತ್ಮಗಳನ್ನು ನಿಗ್ರಹಿಸುವಂತ ಪರಮಾತ್ಮ ಭಗವಂತ ಅಂತ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಇದ್ರೆ ಅದು ನಾನೊಬ್ಬನೇ, ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ. ಇದನ್ನು ಜಗತ್ತಿಗೆ ಘಂಟಾಘೋಷವಾಗಿ ಸಾರಿ ಬಿಡುವಂತ, ನಾನೇ ಭಗವಂತ ಅಂತ ಒಪ್ಪಿಕೊಂಡಂತ ಏಕೈಕ ಗ್ರಂಥ ಅದು ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಮಾತ್ರ. ಅಂತ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮನಿತ್ತು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಧರ್ಮದ ಹಾದಿನಲ್ಲಿ ನಡೀರಿ ಸಾಕು, ಧರ್ಮ ರಕ್ಷಣೆ ನಾನು ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. ಆ ಕೆಲಸ ನಾವೆಲ್ಲರೂ ಮಾಡೋಣ. ಆ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕಿರೋದು ಒಂದೇ ಒಂದು ಮಾರ್ಗ, ಪರಶುರಾಮರು ಕೊಟ್ಟ ಮಾರ್ಗ. ಅಗ್ರಸ್ಥೋ ಚತುರೋ ವೇದ ಪೃಷ್ಠತಂ ಶಶರಂ ಧನು ಇದಂ ಬ್ರಹ್ಮವಿದಂ ಕ್ಷಾತ್ರಂ ಶಾಪಾದಪಿ ಶರಾದಪಿ. ಮಸ್ತಕದಲ್ಲಿ ಚತುರ್ವೇದಗಳ ಜ್ಞಾನಗಳು ತುಂಬಿದ್ದಾವೆ, ಬೆನ್ನಿನಲ್ಲಿ ಬಾಣಗಳ ಬತ್ತಳಿಕೆಗಳು ತುಂಬಿದ್ದಾವೆ. ವೈಚಾರಿಕವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರ್ತೀರಾ ಬನ್ನಿ, ಬ್ರಹ್ಮ ತೇಜಸ್ಸಿನಿಂದ ಎದುರಿಸ್ತೀವಿ. ನೇರ ನಿಂತು ಯುದ್ಧ ಮಾಡ್ತೀರಾ ಬನ್ನಿ, ಕ್ಷಾತ್ರ ತೇಜಸ್ಸಿನಿಂದ ಎದುರಿಸ್ತೀವಿ. ಶಾಪಾದಪಿ ಶರಾದಪಿ. ಯಾವ ರೀತಿ ಬಂದ್ರು ಧರ್ಮ ರಕ್ಷಣೆಗೆ, ರಾಷ್ಟ್ರ ರಕ್ಷಣೆಗೆ, ಪರಂಪರೆ ಉಳಿವಿಗೆ ನಾವು ಸಿದ್ಧ. ಹೆಮ್ಮೆಯಿಂದ ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು ನಾವು. ಪರಶುರಾಮರು ಕೊಟ್ಟಂತ ಆದರ್ಶ ಇವತ್ತು ಜೀವಂತ ಸಾಕ್ಷಿ ಆಗ್ತಿದೆ ಈ ನೆಲದಲ್ಲಿ. ನೇರ ಯುದ್ಧ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬಂದ್ರೆ ಯಾವ ರೀತಿ ಕ್ಷಾತ್ರ ತೇಜಸ್ಸಿನಿಂದ ಎದುರಿಸಿ ರಾಷ್ಟ್ರ ರಕ್ಷಣೆ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ ನಾವು, ನಮ್ಮ ಸೈನಿಕರು ತೋರಿಸ್ಕೊಟ್ರು. ಬಹಳ ಹಿಂದೆ ಅಲ್ಲ, ಕೆಲವು ಸಮಯದ ಹಿಂದೆ ದುರಾದೃಷ್ಟವಶಾತ್ ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ ಪೆಹಲ್ಗಾಮ್ನಲ್ಲಿ ನಮ್ಮ ಅಮಾಯಕ ಹಿಂದೂಗಳನ್ನು ಅಮಾನೀಯವಾಗಿ ಕೊಲ್ಲಲಾಯಿತು. 2 ನಿಮಿಷದ ಖುಷಿ ಕಳಿಗೆಯನ್ನು ಸವಿಸಿ ಬರೋಣ ಅಂತ ಕಾಶ್ಮೀರಕ್ಕೆ ಹೋದಂತ ಅಮಾಯಕ ಹಿಂದೂ ಕುಟುಂಬಗಳು ರೀ. ಒಬ್ಬ ಅಪರಾಧಿಯನ್ನು ನೇಣಗಂಬಕ್ಕೆ ಏರಿಸೋಕ್ ಮುಂಚೆ ಅವನ ಕೊನೆ ಆಸೆ ಏನು ಅಂತ ಕೇಳಲಾಗುತ್ತೆ. ಆದ್ರೆ ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ ತೀರ್ಕೊಂಡಂತ ಹಿಂದೂಗಳಿಗೆ ಏನಕ್ಕೆ ಸತ್ವಿ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಮಾಡಿದ ಕೊನೆ ಪ್ರಶ್ನೆ ನಿನ್ನ ಧರ್ಮ ಯಾವುದು ಅಂತ. ಅಮಾನ್ಯವಾಗಿ ಆ ಹಿಂದೂಗಳನ್ನ ಕೊಲ್ಲಾಯ್ತಲ್ಲ. ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿತ್ತು, ಉರಿ ಸೆಕ್ಟರ್ ಮೇಲೆ ದಾಳಿ ಆದಾಗ ಭಾರತ ನಮ್ಮ ಮೇಲೆ ಸರ್ಜಿಕಲ್ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದೆ, ಪುಲ್ವಾಮಾದ ಮೇಲೆ ದಾಳಿ ಆದಾಗ ಭಾರತ ನಮ್ಮ ಮೇಲೆ ಏರ್ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡಿದೆ. ಇವತ್ತು ಪೆಹಲ್ಗಾಮ್ನಲ್ಲಿ ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ ದಾಳಿ ಆಗಿದೆ, ಭಾರತ ಮತ್ತೆ ನಮ್ಮ ವಿರುದ್ಧ ಯುದ್ಧಕ್ಕೆ ನಿಲ್ಲುತ್ತೆ. ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿತ್ತು. ಪಾಕಿಸ್ತಾನ ಯುದ್ಧಕ್ಕೂ ಸಜ್ಜಾಗಿ ಬಂತು. ಪಾಕಿಸ್ತಾನ ಅಮೆರಿಕದಿಂದ ಫೈಟರ್ ಜೆಟ್ಗಳನ್ನು ತರಿಸ್ಕೊಳ್ತು, ಟರ್ಕಿಯಿಂದ ಸೂಸೈಡ್ ಡ್ರೋನ್ಸ್ಗಳನ್ನು ತರಿಸ್ಕೊಳ್ತು, ಸ್ವೀಡಿಷ್ ಬೇಡದಂತ AWACS ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಅನ್ನ ಪಾಕಿಸ್ತಾನ ತರಿಸ್ಕೊಳ್ತು. ಎಲ್ಲಾ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರಗಳೊಂದಿಗೆ ಪಾಕಿಸ್ತಾನ ಯುದ್ಧಕ್ಕೆ ಸಜ್ಜಾಗಿ ಬಂತು. ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರು ರಣಾಂಗಣಕ್ಕಿಳಿದ್ರು. ಇಳಿದವರು ಸಿಂಧೂರಕ್ಕೆ ಬಂದಂತ ಕಳಂಕವನ್ನು ತೊಲಗಿಸಲಿಕ್ಕೆ, ಪ್ರತಿಕಾರ ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ನಾರಿ ಶಕ್ತಿಯ ದಿಶಕ್ತಿಯ ತಾಯಿಂದ್ರು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು, ವ್ಯೋಮಿಕಾ ಸಿಂಗ್, ಸೋಫಿಯಾ ಕುರೇಶಿ ಅಂತ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ರಣಾಂಗಣಕ್ಕಿಳಿದ್ರು. ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರು ರಣಾಂಗಣಕ್ಕೆ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರಗಳನ್ನ ತಂದ್ರು. ಎಂತ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರಗಳು? ಪಾಕಿಸ್ತಾನದಂತೆ ಯಾವುದೋ ಅಮೆರಿಕ, ಯಾವುದೋ ಟರ್ಕಿ ಮುಂದೆ ಕೈ ಚಾಚಿ ಭಿಕ್ಷೆ ಬೇಡಿ ತಂದಂತ ಆಯುಧಗಳೆಲ್ಲ ನಮ್ಮವು.
ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರು ಸ್ವಾಭಿಮಾನದಿಂದ ರಷ್ಯಾದ ಜೊತೆ ಹೆಗಲಿಗೆ ಹೆಗಲು ಕೊಟ್ಟು ತಯಾರು ಮಾಡಿಸಿ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿಕೊಂಡಂತ S-400 ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಜೊತೆಗೆ ಭಾರತದ ಸೈನಿಕರು ಯುದ್ಧಕ್ಕೆ ಸಜ್ಜಾಗಿ ಬಂದ್ರು. ಇದಕ್ಕಿಂತ ಹೆಮ್ಮೆ ಪಡುವಂತ ವಿಚಾರ, ಆಕಾಶ್ ತೀರ್ ಏರ್ ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ನ ಜೊತೆಗೆ ಭಾರತದ ಸೈನಿಕರು ಯುದ್ಧಕ್ಕಿಳಿದ್ರು. ಆಕಾಶ್ ತೀರ್ ಏರ್ ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ 100% ಮೇಕ್ ಇನ್ ಇಂಡಿಯಾ, ಮೆಟೀರಿಯಲ್ ಇಂದ ಹಿಡಿದು ಲೇಬರ್ ನವರೆಗೂ ಸಂಪೂರ್ಣ ಭಾರತದಲ್ಲೇ ತಯಾರಾದಂತ ಇಂಡಿಜಿನಿಯಸ್ ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಜೊತೆಗೆ ಭಾರತದ ಸೈನಿಕರು ಯುದ್ಧಕ್ಕಿಳಿದ್ರು. ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರ ಹತ್ರ ರಫೇಲ್ ಫೈಟರ್ ಜೆಟ್ಗಳಿದ್ವು ವಿತ್ ಸ್ಕ್ಯಾಲ್ಪ್ ಮಿಸೈಲ್ ಲೋಡೆಡ್, ಸುಖಾಯ್ 30 MK ಫೈಟರ್ ಜೆಟ್ಗಳಿದ್ವು ವಿತ್ ಬ್ರಹ್ಮೋಸ್ ಮಿಸೈಲ್ ಲೋಡೆಡ್, ನಾಗಾಸ್ತ್ರ 1 ಡ್ರೋನ್ಗಳು ನಮ್ಮ ಬಳಿ ಇದ್ವು ಸಂಪೂರ್ಣ ಮೇಡ್ ಇನ್ ಇಂಡಿಯಾ. ಇಸ್ರೇಲ್ ನಿಂದ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿಕೊಂಡಂತ ಅರಬ್ ಡ್ರೋನ್ಸ್ ಗಳಿದ್ವು, ಜಪಾನ್ ನಿಂದ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿಕೊಂಡಂತ ಕಾಮಿಕಾಜೆ ಡ್ರೋನ್ಸ್ ಗಳು ಸಜ್ಜಾಗಿ ನಿಂತಿದ್ವು, ಸ್ಕೈ ಸ್ಟ್ರೈಕರ್ ಡ್ರೋನ್ಗಳು ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರ ಹತ್ರ ಸಜ್ಜಾಗಿ ನಿಂತಿದ್ವು. ಇಡೀ ಆಪರೇಷನ್ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರು ಇಸ್ರೋದೊಂದಿಗೆ ಲೈವ್ ಕೋಆರ್ಡಿನೇಷನ್ ತಗೊಳ್ತಿದ್ರು. INS ವಿಕ್ರಾಂತ ಜೊತೆಗೆ 36ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಯುದ್ಧ ಹಡಗುಗಳು ವಿತ್ ಬ್ರಹ್ಮೋಸ್ ಮಿಸೈಲ್ ಲೋಡೆಡ್ ಒಂದಿಗೆ ನಾರ್ದನ್ ಅರೇಬಿಯಾ ಸೇನಾ ಪ್ಯಾಟ್ರೋಲಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ವು. ಎಲ್ಲಾ ಶಸ್ತ್ರಾಸ್ತ್ರಗಳೊಂದಿಗೆ ಭಾರತದ ಸೈನಿಕರು ರಣಾಂಗಣಕ್ಕಿಳಿದ್ರು. ಒಂದೇ ಒಂದು ಹೊಡೆತದಲ್ಲಿ ಪಾಕಿಸ್ತಾನ ಅಮೆರಿಕದಿಂದ ತರಿಸಿಕೊಂಡಂತ J-16 ಫೈಟರ್ ಜೆಟ್ ಗಳನ್ನ ಭಾರತದ ಸೈನಿಕರು ಹೊಡೆದುರುಳಿಸಿದ್ರು. ಅಮೆರಿಕದಿಂದ ಪಾಕಿಸ್ತಾನ ಇಂಪೋರ್ಟ್ ಮಾಡಿಸಿಕೊಂಡಂತ J-17A ಥಂಡರ್ ಫೈಟರ್ ಜೆಟ್ ಗಳನ್ನ ಭಾರತದ ಸೈನಿಕರು ಹೊಡೆದುರುಳಿಸಿದ್ರು. ಟರ್ಕಿ ಸೂಸೈಡ್ ಡ್ರೋನ್ಸ್ ಗಳನ್ನ ಭಾರತದ ಸೈನಿಕರು ಸಂಹಾರ ಮಾಡಿದ್ರು. ಪಾಕಿಸ್ತಾನದ ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಅನ್ನ ಸ್ವೀಡಿಶ್ ಮಾಡಿದಂತೆ AWACS SAP 2000 ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಅನ್ನ ಭಾರತದ ಸೈನಿಕರು ಭಗ್ನಗೊಳಿಸಿದ್ರು. ಅವತ್ತು ಪಾಕಿಸ್ತಾನದ ಒಂದೇ ಒಂದು ಡಿಫೆನ್ಸ್ ಸಿಸ್ಟಮ್ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ, ಒಂದೇ ಒಂದು ರಡಾರ್ ಸಿಸ್ಟಮ್ ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡಲಿಲ್ಲ. ಇಡೀ ಆಪರೇಷನ್ ಸಿಂಧೂರ್ ಅನ್ನ ಸೈನಿಕರು ಮುಂದುವರಿಸಿದ್ರು. 25 ನಿಮಿಷ 9 ಟೆರರ್ ಕ್ಯಾಂಪ್ಸ್ ಗಳ ಮೇಲೆ ದಾಳಿ, 70ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಜನ ಭಯೋತ್ಪಾದಕರ ಸಂಹಾರ ಮಾಡಿ ಭಾರತದ ಸೈನಿಕರು ತೋರಿಸಿಕೊಟ್ರು. ಭಾರತ ಮಲಗಿದ್ರೆ ಮಾತ್ರ ಕುಂಭಕರ್ಣ, ಎದ್ರೆ ವೀರಭದ್ರ ಅನ್ನೋದನ್ನ ಜಗತ್ತಿಗೆ ಸಾಬೀತುಪಡಿಸುವ ಕೆಲಸವನ್ನ ನಮ್ಮ ಭಾರತದ ಸೈನಿಕರು ಮಾಡಿ ತೋರಿಸಿದ್ರಲ್ಲ. ನಮ್ಮ ಸೈನಿಕರು ತೋರಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ವಿಶ್ವವೇ ಮುನಿದರು ಭಾರತವನ್ನ ಕಾಯುವೆವು ಅಂತ ಆ ಕೆಲಸ ಜೀವಂತ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಮ್ಮ ಸೈನಿಕರು ತೋರಿಸಿಕೊಟ್ಟ ಮೇಲೆ, ಕ್ಷಾತ್ರ ತೇಜಸ್ಸಿನೊಂದಿಗೆ ರಾಷ್ಟ್ರ ರಕ್ಷಣೆ ಆದ ಮೇಲೆ ಇನ್ನು ಉಳಿದಿರೋದು ಯಾವುದು? ಗಡಿ ಒಳಗೆ ಕೂತಿರುವಂತ ನಾವುಗಳು ವೈಚಾರಿಕವಾಗಿ ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು. ವೈಚಾರಿಕವಾಗಿ ಅಂದ್ರೆ ನಮ್ಮೇಲೆ ಪ್ರಹಾರಗಳಾಗ್ತವೆ, ನಮಗೆ ಪ್ರಶ್ನೆಗಳಾಗುತ್ತೆ. ವಿಶೇಷತಃ ನಮ್ಮನೆ ಮಕ್ಕಳಿಗೆ ಯಾವ ಮಟ್ಟಕ್ಕೆ ವೈಚಾರಿಕ ದಾಳಿ. ನನ್ನ ತಂದೆ ಆಟೋ ಚಾಲಕರು, ಇವತ್ತಿಗೂ ನಮ್ಮಪ್ಪ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ರಿಕ್ಷಾ ಡ್ರೈವರ್. ನಮ್ಮಪ್ಪ ಆಟೋ ಓಡಿಸ್ತಾರೆ, ದಿನ ಹೇಳ್ತಾರೆ ನನಗೆ. ಇವತ್ತಿಗೂ ಆಟೋ ಓಡಿಸ್ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮಪ್ಪ ಹೇಳ್ತಾರೆ, ಮನೆಯಿಂದ ಹಣೆಗೆ ಕುಂಕುಮ ಹಚ್ಚಿ ಆಟೋ ಹತ್ತುವಂತ ಕಾಲೇಜ್ ಮಕ್ಕಳು ಆಟೋ ಇಳಿದು ಕಾಲೇಜ್ ಕ್ಯಾಂಪಸ್ ದಾಟುವ ವೇಳೆಗೆ ಹಣ್ಣಲ್ಲಿರುವಂತ ಕುಂಕುಮವನ್ನು ಅಳಿಸಿ ಆನಂತರ ಕಾಲೇಜ್ ಒಳಗೆ ಹೋಗ್ತಾರೆ. ಯಾಕೆ? ಇನ್ಫೀರಿಯಾರಿಟಿ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್. ದಟ್ ಇಸ್ ದ ಹೆಡ್ ಸ್ಪೇಸ್ ದಟ್ ಇಸ್ ಬಿನ್ ಟಾರ್ಗೆಟೆಡ್ ಇನ್ ದಿ ಸೊಸೈಟಿ ಇನ್ ಎವ್ರಿ ವೇ ಪಾಸಿಬಲ್. ಎಲ್ಲ ದಿಕ್ಕುಗಳಿಂದಲೂ ಟಾರ್ಗೆಟ್ ಆಗ್ತಿರುವಂತ ಹೆಡ್ ಸ್ಪೇಸ್ ವಯಸ್ಸು ಆ ಮಕ್ಕಳದ್ದು. ನಮ್ಮ ಮನೆಯ ಯುವಕರಿಗೆ ವೈಚಾರಿಕವಾಗಿ ಪ್ರಶ್ನೆ ಕೇಳಲಾಗುತ್ತೆ ಧರ್ಮದ ಮೇಲೆ. ಏನು ಗಣೇಶೋತ್ಸವ ಆಚರಿಸ್ತೀರಾ? ನಿಮ್ ಗಣೇಶ ಕಾಲ್ಪನಿಕ ಅಲ್ವಾ? ರಾಮರ ಫೋಟೋ ಇಟ್ಟು ಆರಾಧಿಸ್ತೀರಾ? ನಿಮ್ ಶ್ರೀರಾಮಚಂದ್ರರು ಕಾಲ್ಪನಿಕ ಅಲ್ವಾ? ಮರ್ಯಾದ ಪುರುಷೋತ್ತಮ ಪ್ರಭು ಶ್ರೀರಾಮಚಂದ್ರರು ಅಂತ ಹೇಳ್ತೀರಾ? ರಾಮರ ಮಂದಿರ ಕಟ್ಟಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ತೀರಾ ಅಯೋಧ್ಯೆನಲ್ಲಿ? ರಾಮರಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರು ಅನ್ನೋದಕ್ಕೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಏನು ಸಾಕ್ಷಿ? ರಾಮ ಕಾಲ್ಪನಿಕ ಅಲ್ವಾ? ಪ್ರಶ್ನೆ ಮಾಡೋರಿದ್ದಾರೆ. ದುರಾದೃಷ್ಟವಶಾತ್ ಇದು ಮುಂದೆ ಬರುವ ಪ್ರಶ್ನೆ ಅಲ್ಲ ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ, ಈಗಾಗಲೇ ಹುಟ್ಕೊಂಡಿರುವಂತ ಪ್ರಶ್ನೆ. ಪ್ರಶ್ನೆ ಮಾಡೋರು ಯಾರು? ಮತ್ತೆ ಸಾಮಾನ್ಯರ? ಕೋರ್ಟ್ ನಲ್ಲಿ ನಿಂತು ಕಪಿಲ್ ಸಿಬ್ಬಲ್ ಎಂಬ ವಕೀಲರು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ತಾರೆ, ಶ್ರೀರಾಮಚಂದ್ರು ಇಲ್ಲೇ ಹುಟ್ಟಿದ್ರು ಅನ್ನೋದಕ್ಕೆ ರಾಮ ಜನ್ಮಭೂಮಿಯ ಪರವಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಏನು ಸಾಕ್ಷಿ, ಏನು ಪುರಾವೆ? ಈ ಪ್ರಶ್ನೆ ಮುಂದೊಂದು ದಿನ ನಮ್ಮ ಮನೆ ಬಾಗಿಲವರೆಗೂ ಬರ್ತಾವೆ. ನಮ್ಮ ಮಕ್ಕಳ ಮುಂದೆ ನಿಂತು ಕೇಳ್ತಾರೆ, ಶ್ರೀರಾಮಚಂದ್ರು ಅಲ್ಲಿ ಹುಟ್ಟಿದ್ರು ಅನ್ನೋದಕ್ಕೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಏನು ಸಾಕ್ಷಿ? ರಾಮನ ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಏನ್ ಪುರಾವೆನೋ ಪ್ರಶ್ನೆಗಳು ಹುಟ್ಟುಕೊಳ್ತಾವ ಮುಂದೆ. ಆ ಪ್ರಶ್ನೆಗಳು ಬಂದಾಗ ನಮ್ಮ ಮನೆಯ ಒಂದೊಂದು ಹಿಂದೂ ಮಗುವಿನಲ್ಲೂ ಎಷ್ಟು ಧರ್ಮ ಜಾಗೃತಿ ತುಂಬಿರಬೇಕಂದ್ರೆ, ಮನೆಯ ಒಂದೊಂದು ಮಗು ಎದೆ ಉಬ್ಬಿಸಿ ಎದೆ ತಟ್ಕೊಂಡು ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು, ಶ್ರೀರಾಮಚಂದ್ರರ ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ಮಾತ್ರ ಅಲ್ಲಪ್ಪ, ಬೇಕಾದ್ರೆ ಇಡೀ ಶ್ರೀರಾಮಚಂದ್ರರ ವಂಶವೃಕ್ಷದ ಅಸ್ತಿತ್ವಕ್ಕೆ ನಾನು ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಡಬಲ್ಲೆ. ನಮ್ಮ ಮಕ್ಕಳ ಬಾಯಿಂದ ಬರಬೇಕಾದಂತ ಉತ್ತರ ಭಗವಂತನ ಕೃಪಾಶೀರ್ವಾದದಿಂದ. ಮೊದಲಿಗೆ ಬಂದದ್ದು ಶ್ರೀಹರಿ, ಶ್ರೀಹರಿಯ ಮಗ ಬ್ರಹ್ಮ, ಬ್ರಹ್ಮನ ಮಗ ಮರೀಚಿ, ಮರೀಚಿ ಮಗ ಕಶ್ಯಪ,
ಕಶ್ಯಪನ ಮಗ ಸೂರ್ಯ, ಸೂರ್ಯನ ಮಗ ಮನು, ಮನುವಿನ ಮಗ ಇಕ್ಷ್ವಾಕು, ಇಕ್ಷ್ವಾಕುವಿನ ಮಗ ಕುಕ್ಷಿ, ಕುಕ್ಷ ಮಗ ವಿಕುಕ್ಷಿ, ವಿಕುಕ್ಷ ಮಗ ಬಾಣ, ಬಾಣನ ಮಗ ಅನರಾರಣ್ಯ, ಅನರಾರಣ್ಯನ ಮಗ ಬೃದು, ಬೃದುವಿನ ಮಗ ತ್ರಿಶಂಕು, ತ್ರಿಶಂಕುವಿನ ಮಗ ದುಂಡುಮಾರ, ದುಂಡುಮಾರನ ಮಗ ಮಾಂಧಾತ, ಮಾಂಧಾತನ ಮಗ ಸುಸಂಧಿ, ಸುಸಂಧಿಯ ಮಗ ಧ್ರುವಸಂಧಿ, ಧ್ರುವಸಂಧಿಯ ಮಗ ಭರತ, ಭರತನ ಮಗ ಅಶೀತ, ಅಶೀತನ ಮಗ ಸಗರ, ಸಗರನ ಮಗ ಅಸಮಂಜಸ, ಅಸಮಂಜಸನ ಮಗ ಅಂಶುಮಂತ, ಅಂಶುಮಂತನ ಮಗ ದಿಲೀಪ, ದಿಲೀಪನ ಮಗ ಭಗೀರಥ, ಭಗೀರಥನ ಮಗ ಕುಕುತ್ಸು, ಕುಕುತ್ಸುವಿನ ಮಗ ರಘು, ರಘುವಿನ ಮಗ ಪ್ರಬೃದ್ಧ, ಪ್ರಬೃದ್ಧನ ಮಗ ಶಶಂಕು, ಶಶಂಕುವಿನ ಮಗ ಸುದರ್ಶನ, ಸುದರ್ಶನನ ಮಗ ಅಗ್ನಿವರ್ಣ, ಅಗ್ನಿವರ್ಣನ ಮಗ ಶೀಘ್ರವೇದ, ಶೀಘ್ರವೇದನ ಮಗ ಮರು, ಮರುವಿನ ಮಗ ಪ್ರಶಿಷಕ, ಪ್ರಶಿಷಕನ ಮಗ ಅಂಬರೀಷ, ಅಂಬರೀಷನ ಮಗ ನಘೂಷ, ನಘೂಷನ ಮಗ ಯಾತಿ, ಯಾತಿಯ ಮಗ ನಾಭಾಗ, ನಾಭಾಗನ ಮಗ ಅಜ, ಅಜನ ಮಗ ದಶರಥ, ದಶರಥರ ಮಗನೇ ರಘುವಂಶದ ರಾಘವ ಪ್ರಭು ಶ್ರೀರಾಮಚಂದ್ರರು ಅಂತ ಹೇಳುವ ಮಟ್ಟಕ್ಕೆ ಮನೆ ಮನೆಯ ಒಂದೊಂದು ಹಿಂದೂ ಮಗುವಿನಲ್ಲೂ ಇಷ್ಟು ಧರ್ಮ ಜಾಗೃತಿ ನಾವು ತಂದ್ರೆ ಸಾಕು ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ. ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಯ್ತಂತರ್ಥ, ಪರಂಪರೆ ರಕ್ಷಣೆ ಆಯ್ತಂತರ, ರಾಷ್ಟ್ರದ ಹಿರಿಮೆಯ ರಕ್ಷಣೆ ಆಯ್ತಂತರ್ಥ. ಈ ಕೆಲಸ ಮನೆ ಮನೆಗಳಿಂದ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಮಾಡೋಣ. ನಾವೆಲ್ಲ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಬಂದು ಇಂಥ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಕೆಲಸ ಮನೆ ಮನೆಗಳಿಂದ ಶುರು ಮಾಡೋಣ. ಮನೆ ಮಕ್ಕಳನ್ನ ಜಾಗೃತರಾಗಿಸೋಣ. ಆ ಜಾಗೃತಿಗೋಸ್ಕರ ನಮ್ಮ ಕೈಲಾಗುವಂತ ಶ್ರಮವನ್ನ ಧರ್ಮಕ್ಕೆ ನೀಡೋಣ. ನಿಮ್ಮಿಂದ ಮಾತಾಡಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತಾ? ಮಾತಾಡಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮಾಡಿ, ಕುಟುಂಬದವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ, ಮನೆಯವ್ರ ಜೊತೆ ಮಾತಾಡಿ, ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ಮನೆ ಮಕ್ಕಳ ಜೊತೆ ಮಾತಾಡಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮಾಡಿ. ನಿಮ್ಮಿಂದ ಹಾಡಾಡಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತಾ? ಭಜನೆಗಳನ್ನು ಹಾಡಿ, ದೇಶಭಕ್ತಿ ಗೀತೆಗಳನ್ನು ಹಾಡಿ, ಕೀರ್ತನೆಗಳನ್ನ ಹಾಡಿ, ಮನೆಯಲ್ಲಿ ಊರಿನಲ್ಲಿ ಧರ್ಮ ಜಾಗೃತಿಯನ್ನು ಮೂಡಿಸಿ. ನಿಮ್ಮಿಂದ ಬರೆದು ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತಾ? ನೈಜ ಇತಿಹಾಸ ದಾಖಲಿಸಿ ಬರೆದು ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಿ. ನಿಮ್ಮಿಂದ ಸಮಯ ಕೊಡ್ಲಿಕ್ಕಾಗುತ್ತಾ? ಧರ್ಮದ ಕೆಲಸಗಳಿಗೆ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತರ ಜೊತೆ ಸೇರಿ ಧರ್ಮದ ಕೆಲಸ ಮಾಡುವ ಮೂಲಕ ಸಮಯ ಕೊಟ್ಟು ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಿ. ಇದು ಯಾವುದೂ ಆಗ್ಲಿಲ್ವಾ? ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ನಿತ್ತು ದೇಶ ಧರ್ಮದ ಪರವಾಗಿ ಒಂದು ಜೈಕಾರ ಹಾಕ್ಲಿಕ್ಕಾಗತ್ತಾ? ಒಂದು ಜೈಘೋಷ ಹಾಕಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸಿ. ಅದು ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. ಯಾರಾದ್ರೂ ನಿಂತು ದೇಶ ಧರ್ಮದ ಪರವಾಗಿ ಜೈಕಾರ ಹಾಕ್ತಿದ್ರೆ ಅವರ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋಗಿ ನಿಂತ್ಕೊಂಡು ಕೈ ಎತ್ತೋಣ ಸಾಕು. ನಾವು ದೇಶ ಧರ್ಮಕ್ಕೆ ಕೊಡುವಂತ ಕೊಡುಗೆ ಇಷ್ಟೇ. ಇಷ್ಟನ್ನ ಒಬ್ಬೊಬ್ಬ ಹಿಂದೂ ಮಾಡಿದ್ರೆ ಸಾಕು, ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಆಗುತ್ತೆ, ಧರ್ಮ ಜಾಗೃತಿ ಆಗುತ್ತೆ. ಆ ಕೆಲಸ ನಾವೆಲ್ಲ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಬಂದು ಮಾಡೋಣ. ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಧರ್ಮದ ಕೆಲಸವನ್ನು ಮಾಡ್ತಾ ರಾಮರಿಗೋಸ್ಕರ ಶ್ರಮಿಸೋಣ. ಗಣಪನ ಆಶೀರ್ವಾದ ಗಣಾರಾಧ್ವಾ ಗಣಪತಿ ಹವಾಮಹಿ ಕವಿಂ ಕಬೀಣ ಮುಪವೃಷ್ಟವಸ್ತವಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆರಶೃಣ್ವನ್ನೋತಿ ಬಿಸ್ಸೀದ ಸಾಧಾನಂ ಅಂತ ಹಿರಿಯರು ಬರೆದು ಹೋಗಿದ್ದಾರಲ್ಲ. ಮಂತ್ರಗಳಿಗೆ ಶಕ್ತಿಯನ್ನು ತುಂಬುವಂತ ಗಣಗಳಿಗೆ ಅಧಿಪತಿ ಆದಂತ ಜ್ಯೇಷ್ಠರಾಜ ಗಣಪತಿ. ಆ ಮಂತ್ರಗಳ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲೂ ತುಂಬಲಿ ಗಣಪತಿ. ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಆಗಲಿ. ರಾಮರ ಆದರ್ಶದಲ್ಲಿ ಇಡೀ ದೇಶವನ್ನ ಮನೆ ಮನೆಗಳನ್ನ ಅಯೋಧ್ಯೆಯನ್ನಾಗಿಸುವ ಮೂಲಕ ಇಡೀ ಭಾರತ ದೇಶವನ್ನ ರಾಮರಾಜ್ಯವನ್ನಾಗಿಸೋಣ ಅಂತ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ಈ ಎಲ್ಲ ಕೆಲಸವನ್ನ ಸಂಘಟಿತರಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಮಾಡೋಣ, ಕಾರ್ಯಶೀಲರಾಗೋಣ ಅಂತ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿಸ್ಕೊಳ್ತಾ ನಂಗೆರಡು ಮಾತುಗಳನ್ನು ಆಡ್ಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿರುವಂತ ಸಂಘಟನೆಯವರಿಗೆ, ವಿಶೇಷತಃ ಸಂಘಟನೆಯ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರಿಗೆ, ಊರಿನಲ್ಲಿ ಒಂದು ಧಾರ್ಮಿಕ ಸಭೆ ಆಯೋಜನೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ವಾರಗಟ್ಟಲೆ, ತಿಂಗಳಗಟ್ಟಲೆ ಮನೆ ಬಿಟ್ಟು, ಊಟ ಬಿಟ್ಟು, ನಿದ್ದೆಗೆಟ್ಟು, ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಇಲ್ಲ ಅಂತಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿ 108 ಕೆಲಸ ಇದ್ರು. ಮನೆ ಕೆಲಸ ಆಮೇಲೆ ಮೊದಲು ಧರ್ಮದ ಕೆಲಸ, ಊರಿನ ಜನರ ಜಾಗೃತಿ ಕೆಲಸ, ದೇಶದ ಕೆಲಸ ಆಗಬೇಕು ಅಂತ ವೈಯಕ್ತಿಕ ಕೆಲಸ ಬದಿಗಿಟ್ಟು ಬಂದು ಧರ್ಮದ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ತಾರೆ. ಆ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ನಾವು ಏನ್ ಗೌರವ ಸಲ್ಲಿಸ್ತೀವಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಮನೆ ಹಿತ್ತಲಿರುವಂತ ಗೋಮಾತೆ ರಕ್ಷಣೆಗೆ, ನಮ್ಮ ಮನೆ ಮುಂದಿರುವಂತ ತುಳಸಿ ಕಟ್ಟೆ ರಕ್ಷಣೆಗೆ, ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿರುವಂತ ಹಿಂದೂ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಲ್ಲಿ ಧರ್ಮ ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ಲಿಕ್ಕೆ ತನ್ನ ವೈಯಕ್ತಿಕ ಕೆಲಸ ಬದಿಗಿಟ್ಟು ಬಂದು ಧರ್ಮಸಭೆ ಆಗ್ತಿದೆ ಅಂದಾಗ ಮಧ್ಯರಾತ್ರಿ 12 ಗಂಟೆ, 1 ಗಂಟೆ, 2 ಗಂಟೆವರೆಗೂ ಊರು ತುಂಬಾ ಬಂಟಿಂಗ್ಸ್ ಗಳನ್ನ ಕಟ್ಕೊಂಡು ನಿಂತಿರ್ತಾರೆ, ಊರು ತುಂಬಾ ಬ್ಯಾನರ್ ಗಳನ್ನ ಕಟ್ಕೊಂಡು ನಿಂತಿರ್ತಾರೆ. ಆ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ನಾವು ಏನ್ ಗೌರವ ಸಲ್ಲಿಸ್ತೀವಿ? ಇಲ್ಲಿರುವಂತ ಅಷ್ಟು ಜನ, ಸಾವಿರಾರು ಜನ ಹಿಂದೂ ಬಾಂಧವರಲ್ಲಿ ಕೈ ಮುಗಿದು ವಿನಂತಿ, ದಯವಿಟ್ಟು ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಸ್ಕೊಂಡು ವಾಪಸ್ ಹೋಗೋಕೆ ಮುಂಚೆ ನಿಮ್ಮ ಸುತ್ತಮುತ್ತ ಹೆಗಲ ಮೇಲೆ ಕೇಸರಿ ಶಲ್ಯ ಹಾಕೊಂಡು ನಿಂತಿರುವಂತ ನಮ್ಮ ಧರ್ಮದ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಊರಿನವರೆಲ್ಲ ಆ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರ ಹತ್ರ ಹೋಗಿ ಅವರ ಹೆಗಲ್ ತಟ್ಟಿ, ನಿನ್ನ ವೈಯಕ್ತಿಕ ಕೆಲಸ ಬದಿಗಿಟ್ಟು ಬಂದು ಊರಿನ ಕೆಲಸ, ಧರ್ಮದ ಕೆಲಸ, ದೇಶದ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ಯಲ್ಲಪ್ಪ, ನಿನ್ನ ನೋಡಿದ್ರೆ ಹೆಮ್ಮೆ ಅನಿಸುತ್ತೆ ಅಂತ ಆ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದ್ರೆ ಹೆಗಲ್ ತಟ್ಟಿ ಶಬಾಷ್ ಅಂತ ಹೇಳಿ ಹೋಗಿ ಸಾಕು. ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದ್ರಿಗೆ ನಾವು ಕೊಡುವ ಗೌರವ ಇಷ್ಟೇ. ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ. ಯಾರು ಧರ್ಮ ರಕ್ಷಣೆ ಮಾಡ್ತಾರೋ
ಅವರ ರಕ್ಷಣೆಗೆ ಧರ್ಮವೇ ನಿಂತಿರುತ್ತೆ. ಆದ್ರಿಂದ ಧರ್ಮದ ಕೆಲಸ ಮಾಡ್ತಿರುವಂತ ನಮ್ಮ ಧರ್ಮದ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರ ರಕ್ಷಣೆ ಮತ್ತು ಬೆಂಬಲ ಇಲ್ಲಿರುವಂತ ನಮ್ಮೆಲ್ಲರ ಜನ್ಮ ಸಿದ್ಧ ಜವಾಬ್ದಾರಿ. ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಆ ಕಾರ್ಯವನ್ನು ನಿಭಾಯಿಸೋಣ. ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರಿಗೆ ಬೆಂಬಲವನ್ನು ನೀಡೋಣ. ಬೆಂಬಲ ನೀಡೋದ್ರಲ್ಲಿ ಅದು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಬಂದ ಖುಷಿ ಆಯ್ತು. ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಎಲ್ಲ ಗಣೇಶ ಪಂಡಾಲ್ಗಳಿಗೆ ಉಚಿತವಾಗಿ ವಿದ್ಯುತ್ತನ್ನು ನೀಡುವಂತ ಕೆಲಸ ಶ್ರೀ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಮತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣನವರು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳಪಟ್ಟೆ. ಹೆಮ್ಮೆ ಆಯ್ತು. ಯಾವ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ರಾಮರಿಗೆ ಜಯಘೋಷ ಹಾಕಿದ ಕೂಡಲೇ ಕೋಮವಾದಿಯನ್ನ ಬಿರುದು ಬರ್ತಿತ್ತು, ಅಂತ ನೆಲದಲ್ಲಿ ನಿಂತು ನಾನೊಬ್ಬ ಹಿಂದುತ್ವವನ್ನು ಹೆಮ್ಮೆಯಿಂದ ಪಾಲಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ವರಾಹಿ ಡೆಕ್ಲರೇಷನ್ ತರುವಂತ ಸಾಮರ್ಥ್ಯ ಮಾಡಿರುವಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅಣ್ಣನವರಂತ ನಾಯಕರನ್ನ ಪಡೆದಿದ್ದೀರಾ ನೀವೆಲ್ಲ. ಅವರು ಧರ್ಮಕ್ಕೋಸ್ಕರ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಂತ ಧರ್ಮದ ಕೆಲಸದಲ್ಲಿ ಒಂದು ಶ್ರಮ ನಮ್ಮದು ಇರಲಿ, ಧರ್ಮಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಶ್ರಮಿಸೋಣ, ಸಮಯ ಕೊಡೋಣ ಅಂತ ತಮ್ಮಲ್ಲಿ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇಡೀ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನ ಇಷ್ಟು ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಆಯೋಜನೆ ಮಾಡಿರುವಂತ ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದರಿಗೆ ಶತ ನಮನಗಳನ್ನು ಸಲ್ಲಿಸ್ತಾ ಗುರು ಮಹಾರಾಜು ಶಾರದಾ ಮಾತೆಯನ್ನು ಕೆಳಾಡಿಸಿರುವಂತ ಎರಡು ಮಾತನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂಡಂತ ಎಲ್ಲಾ ವಿದ್ವತ್ ಗಣ್ಯರಿಗೆ, ದೇಶಭಕ್ತ ಬಾಂಧವರಿಗೆ, ಮಾತಾ ಭಗಿನಿಯರಿಗೆ, ಇಡೀ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮಗೆ ಸಹಕಾರ ನೀಡುವಂತ ಆರಕ್ಷಕ ಬಂಧುಗಳಿಗೆ, ಪತ್ರಕರ್ತ ಬಾಂಧವರಿಗೆ ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಕಿರಿಯರ ಪಾದಗಳಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ನನ್ನ ಹಣೆ ಹೆಚ್ಚಿ ನಮಸ್ಕರಿಸ್ತೇನೆ. ನನ್ನ ನೆಚ್ಚಿನ ಬಂಧುಗಳೇ, ಈಗ ಎಲ್ಲರೊಮ್ಮೆ ಜಯಕಾರ ಹಾಕ್ಬಿಡೋಣ. ದಯವಿಟ್ಟು ಹಿಂದೆ ಮುಂದ ಸುತ್ತಮುತ್ತ ಇರುವಂತ ಸಮಸ್ತ ಹಿಂದೂ ಬಾಂಧವರು ಎರಡೂ ಕೈಗಳನ್ನ ಗಾಡಿನ ತೂರ್ತಾ ಉಚ್ಚ ಕಂಠದಿಂದ ಭಾರತ್ ಮಾತೆ ನನ್ನ ಜೊತೆ ಜಯಘೋಷ ಹಾಕಿ ಬಲ್ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ, ಬಲ್ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ, ವಂದೇ ಜೈ ಶ್ರೀರಾಮ್, ಗಣಪತಿ ಬಪ್ಪ, ಜೈ ಹಿಂದ್, ವಂದೇ ಮಾತರಂ. ಹರಿ ಓಂ ತತ್ತ ಸತ್ತು. ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ. 13ನೇ ತಾರೀಕು ಶೋಭಾಯಾತ್ರೆಯನ್ನು ನಮ್ಮ ಕಾರ್ಯಕರ್ತ ಅಣ್ಣಂದಿರು ಆಯೋಜನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಹಿಂದೂಗಳು ಇಂತಹದೇ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಶೋಭಾಯಾತ್ರೆಯಲ್ಲೂ ಭಾಗವಹಿಸಿ ಹಿಂದೂಗಳ ಪಥಸಂಚಲನದಲ್ಲಿ ಒಗ್ಗೂಡುವ ಮೂಲಕ ಕನಿಷ್ಠ ಪಕ್ಷ ನಡಿಗೆಯನ್ನು ನೀಡುವ ಮೂಲಕ ಧರ್ಮ ಜಾಗೃತಿಯನ್ನು ಊರಿನಲ್ಲಿ ತುಂಬಿಸುವಂತ ಕೆಲಸ ಇದೇ ರೀತಿ ನಾವು ಮಾಡೋಣ ಅಂತ ಕೇಳ್ಕೊಳ್ತಾ 13ನೇ ತಾರೀಕು ಶೋಭಾಯಾತ್ರೆ ಇದೆ, ಅಣ್ಣ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ. ಆ ಶೋಭಾಯಾತ್ರೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಪಾಲ್ಗೊಳ್ಳೋಣ ಅಂತ ಕೇಳ್ಕೊಂತೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ಜಯ ರಾಮಕೃಷ್ಣ. ఇంతసేపు ఒక మాటల ప్రవాహం గంగా సింధు నది వలె ప్రవహించింది. అమ్మ, మీకు ఆ యొక్క వరసిద్ధి వినాయక సేవా సమితి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మహత్తరమైనటువంటి దుర్గా శక్తికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మీ అందరి సమక్షంలో వేదిక మీద కుమారి హారిక గారి తండ్రి గారు శ్రీయుతులు మంజునాథ్ గారిని మీ అందరి సమక్షంలో సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి అపర కాళిక అపర శక్తికి జన్మనిచ్చినటువంటి తల్లి శ్రీమతి రుక్మిణి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సార్, మీరిద్దరూ చాలా అదృష్టవంతులు, మేమంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇలాంటి ఒక మహాశక్తిని, ఒక శక్తి సంపన్నురాలను మీరు కని దేశం కోసం, ధర్మం కోసం అంటూ మీరు వారిని మా వైపు తిప్పినటువంటి మీకు నిజంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఇలాంటి బిడ్డను కన్నందుకు, మరి అలాంటి బిడ్డను ఒక శక్తిగా మనకు పరిచయం చేసినందుకు వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సన్మాన కార్యక్రమం హనుమంతరాజు గారు మరియు వరసిద్ధి వినాయక సేవా సమితి తరపున నిర్వహించవలసిందిగా కోరుతూ, రండి, త్వరగా రండి. ఇంకాసేపట్లో జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ గేటు బయట 2 వీలర్స్ అంతా వదిలినారు. మొత్తం ట్రాఫిక్ అన్న కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కాబట్టి ఎవరెవరు 2 వీలర్స్ వదిలారో వాళ్ళు తప్పకుండా ఆ ట్రాఫిక్ సవ్యంగా జరిగేట్టుగా సహకరించవలసిందిగా కోరుతూ, పోలీసు వారు ఇదివరకే తెలియజేశారు ట్రాఫిక్ చాలా అస్తవ్యస్తమైందని. కాబట్టి దయించి హిందూ ధార్మిక బంధువులారా, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి దయించి
అక్కడ ఎవరెవరు 2 వీలర్స్ వదిలారో వాళ్ళు తీయాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఒక ఫోటో సెషన్ మా వరసిద్ధి వినాయక సేవా సమితి యువ బృందం చేత, తర్వాత మనందరి హారికా మంజునాథ్ వారి తల్లిదండ్రుల సమక్షంలో మరి ఒక గొప్ప ఫోటో సెషన్ కార్యక్రమం. అదేవిధంగా మరి వారి సన్మాన కార్యక్రమం. మనమందరం ఇలాంటి కూతురును కనాలి, కంటే ఇలాంటి కూతురును కనాలి. మనం తయారు చేస్తే ఖచ్చితంగా తయారవుతారు ఇలాంటి కూతుర్లు. ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ లేచి పక్కకు వెళ్ళాలి. మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు లేండి, పైనకి లేండి, మీరు బయటికి వెళ్ళండి, మీరు పక్కకి వెళ్ళండి. మీరు